యాక్చువల్‌గా రాబర్ట్ సార్‌కి ఈరోజు ప్రాడక్ట్ ట్రైనింగ్ సెమినార్ అంటే ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో, చిన్న మార్పు ఇక్కడ. రెగ్యులర్‌గా యాస్ ఎ ఆర్ఎంపీ ప్రాక్టీషనర్‌గా నేను ప్రాడక్ట్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాను. సో, ఈసారి కొంచెం ఎల్‌టీఎస్ గురించి కూడా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో, ఈ ఎల్‌టీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే చివరగా ఉంటారో వాళ్ళకి డిసీజ్ పైన గాని, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ పైన గాని, సో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్‌ని మనం తీసుకుందాం. క్లారిఫై చేసుకుందాం. ప్రొడక్ట్‌కి సంబంధించి, డిసీజ్‌కి సంబంధించి సో అన్ని విషయాలను కూడా మనం తెలుసుకుందాం. సో మొత్తానికి ఈరోజు వచ్చేసి చిన్న మార్పు. 2500 బీవీ గురించి మాట్లాడదాం అనుకున్నాం. యాక్చువల్‌గా సార్‌కి నేను అదే చెప్పడం జరిగింది. ఈరోజు మనం వచ్చేసి ప్రొడక్ట్ సే ప్రొడక్ట్ ట్రైనింగ్ కాకుండా మనము లీడర్‌షిప్ ట్రైనింగ్ ఎల్‌టీఎస్‌ని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఫ్యామిలీ. సో, మై ఫ్యామిలీ అని ఎందుకన్నానంటే, మీరంతా కూడా మన కుటుంబం. మన ఐఎంసీ కుటుంబం కాబట్టి. సో, ఐఎంసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడ కలిసినా, ఎవరు ఏ టీమ్‌లో ఉన్నా అందరూ గూడా మన కుటుంబ సభ్యులే. సో, అందుకోసమే నేనిక్కడ వెల్కమ్ టు మై ఫ్యామిలీ అని చెప్పి చెప్పడం జరిగింది. సో, ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి. ఎంపవర్డ్ మార్నింగ్, ఎనర్జైజ్డ్ డే. సో, దిస్ ఈజ్ తిరుపతి ఏగుడ ఐఎంసీ చైర్మన్ స్టార్ అసోసియేట్. సో సార్ చెప్పిన దాని ప్రకారం 25 ఇయర్స్‌గా నేను మెడికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో 17 ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అదేవిధంగా ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ జేసీఐ మెంబర్. సో ఇదంతా కూడా సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ ఫార్ములా. సో ఎంతమంది ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో సక్సెస్ కావాలనుకుంటున్నారు? ఓన్లీ లాస్ట్ 3 మంత్స్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి యెస్ అని టైప్ చేయండి. లాస్ట్ 3 మంత్స్‌లో జాయిన్ అయిన వాళ్ళు. లాస్ట్ 3 మంత్స్‌లో జాయిన్ అయిన వాళ్ళు యెస్ అని టైప్ చేయండి. సోయం జగన్ లాస్ట్ 3 మంత్స్‌లో జాయిన్ అయ్యారా మీరు ఫ్రమ్ ఆసిఫాబాద్? 60 డేస్. యెస్. లాస్ట్ 6 మంత్స్‌లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మెన్షన్ చేయండి. లాస్ట్ 6 మంత్స్. యెస్ అని టైప్ చేయండి. లాస్ట్ 6 మంత్స్‌లో జాయిన్ అయిన వాళ్ళు కూడా. సో అందరు సీనియర్స్ ఉన్నారా? చాలా మంది సీనియర్స్ ఉన్నట్టున్నారు. ఓకే. రైట్. సో ఏది ఏమైనా ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ ఫార్ములా. సో డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏ విధంగా మనం సక్సెస్ కావాలి? ఎలాంటి పద్ధతులను మనము అవలంబించినట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది? మరి డైరెక్ట్ సెల్లింగ్‌లో మనకి ఎలాంటి సక్సెస్ వస్తుంది అంటే అన్లాకింగ్ గ్రోత్ అండ్ ఇన్కమ్ త్రూ స్మార్ట్ సెల్లింగ్. సో మన యొక్క గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ అంతా కూడా మనకి అన్లాక్ చేయబడుతుంది డైరెక్ట్ సెల్లింగ్ లో. సో ఆ అన్లాకింగ్ చేయబడినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది స్మార్ట్ గా ఉంటుంది అన్నమాట. సో బయట మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో, ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నామో ఇక్కడ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లాక్ చేయబడుతుంది అక్కడ. గ్రోత్ మనం అన్లిమిటెడ్ గా అక్కడ రాదు. సో అక్కడ చేసే ఏదైతే బిజినెస్ కానీ, ఏదైతే జాబ్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా ఉంది అని అంటే అది కొద్ది కొద్దిగా మాత్రమే ఉంటుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ లో మనం చూసినట్లయితే అన్లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది. ఇది అన్లాక్ చేయబడుతుంది. అంతేకాకుండా స్మార్ట్ గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం మొద్దులు మోయాల్సిన అవసరం లేదు. రోజుకు క్వింటల్ బరువు ఎత్తుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. మరి ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ మన యొక్క గ్రోత్ ని అన్లాక్ చేసే అటువంటి సెక్టార్, స్మార్ట్ గా వర్క్ చేయడానికి మనకి స్కిల్స్ ని, లీడర్షిప్ స్కిల్స్ ని, రకరకాల స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసేటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఏ విధంగా సక్సెస్ కావచ్చు? సో సక్సెస్ కావడానికి మనం ఎలాంటి పద్ధతులను తీసుకోవాలి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్? సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అని అంటే ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ మన దగ్గరికి రావాలంటే అక్కడ హోల్సేలర్ ఉంటాడు, డీలర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, రీటైలర్ ఉంటారు. వీళ్ళు అదే విధంగా బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు, పేపర్ ఉంటది, టీవీ ఉంటది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ
దాటిన తర్వాత ఒక ప్రోడక్ట్ అనేది మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో అలాంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా మన మీదనే మెన్షన్ చేయడం జరుగుతుంది వాళ్ళంతా కూడా. సో డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వస్తే ఇక్కడ కంపెనీ నుండి కస్టమర్ అంటే డైరెక్ట్ గా నేరుగా కంపెనీ నుంచి మన దగ్గరికే ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ ఫేస్ టు ఫేస్ అంటే మనము ఆ ప్రోడక్ట్ ని వాడి ఇంకొకరికి మనం ఆ ప్రోడక్ట్ ని ఫేస్ టు ఫేస్ రీటైల్ అనేది చేయగలుగుతాం, ట్రాన్స్ఫార్మ్ అనేది చేయగలుగుతాం ప్రోడక్ట్ ని. సో అలా చేయడం ద్వారా మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ట్రెడిషనల్ మార్కెట్లోకి వస్తే మనము రకరకాల ప్రోడక్ట్స్ ని వాడుతూ ఉంటాం. రకరకాల ప్రొడక్ట్స్ ని వాడడం వల్ల మనకి ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది లేదు, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్ అనేది కూడా లేదు. అదే డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినప్పుడు ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం ద్వారా మనకి ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ఉంటుంది, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ కంపెనీలో పనిచేసినా దాదాపుగా ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ బెనిఫిట్ అనేది రావడానికి ఉంటుంది. ఆ హెల్త్ బెనిఫిట్ తో పాటు మనకి ఫైనాన్షియల్ బెనిఫిట్ అంటే ఆర్థికంగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఒక ఆంట్రప్రెనర్ గా మారడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావాలి అని అంటే మనం ఎలాంటి పద్ధతులని తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులని మనం అవలంబించాలి అంటే అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి, డైరెక్ట్ సెల్లింగ్ చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే మనం బయట పర్ మంత్ 1,00,000 రూపీస్ సంపాదించాలి అంటే మినిమం ఒక 10 లక్షల నుంచి ఒక 20 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. మనందరికీ ఇక్కడ ఎవరైతే 182 మెంబర్స్ మనం వాచ్ చేస్తున్నామో ఈ 182 మెంబర్స్ అందరూ కూడా పర్ మంత్ కి ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలి అనేటువంటి ఒక గోల్ తో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి టీమ్ లీడర్స్, వాళ్ళకు ఉన్నటువంటి అప్లైన్స్ అందరూ కూడా పర్ మంత్ 1,00,000 రూపాయలు సంపాదించుకోవాలంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది, అద్భుతమైనటువంటి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మనం నేర్చుకుంటూ నేర్పించినట్లయితే, వాడుతూ వాడించినట్లయితే మనం పర్ మంత్ 1,00,000 రూపాయలు సంపాదించుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది అని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి అలాంటి వ్యక్తులు బయట వాళ్ళు ఉన్నటువంటి సెక్టార్లో ట్రెడిషనల్ మార్కెట్లో వాళ్ళ జాబ్లో కానీ వాళ్ళ బిజినెస్లో కానీ వాళ్ళు సక్సెస్ కావాలి అని అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ మంత్ 1,00,000 రూపాయలు సంపాదించాలి అంటే కనీసం ఒక 10 లక్షల రూపాయల నుంచి ఒక 20 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అదే 1,00,000 రూపాయలు మనం డైరెక్ట్ సెల్లింగ్ లో సంపాదించాలి అని అంటే సో దాదాపుగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మన ఐఎంసి కంపెనీలో అయితే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, లో ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా కానీ అది చిన్న మొత్తం మాత్రమే. అంటే ఫర్ మంత్ మనం మినిమం ఒక 1,100 బీవీ చేయాలి. 1,100 బీవీ చేయాలి అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, జస్ట్ 3,000 to 4,000 రూపీస్ వరకు అవుతుంది. అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరైతే బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది, లో ఇన్వెస్ట్మెంట్. సో ఈ లో ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే పేదవారు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు. సో ఎవరైనా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ కి డబ్బుతోని పని లేదు, కులంతోని పని లేదు, మతంతోని పని లేదు, రంగుతోని పని లేదు, ఆయన ఎక్కడ ఉంటున్నాడు అంటే ప్రాంతంతో కూడా పని లేదు. సో అన్ని కోణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. సో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు, ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నారు, ఆల్రెడీ మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని మీరు పార్ట్ టైం గా చేయొచ్చు. మీకున్నటువంటి ఖాళీ సమయాన్ని రోజుకి 2 గంటలు కావచ్చు, రోజుకి 3 గంటలు కావచ్చు, రోజుకి 4 గంటలు కావచ్చు. సో ఇలా మీరు పార్ట్ టైం గా వర్క్ చేస్తూ ఈ బిజినెస్ చేయొచ్చు. ఒకవేళ ఫుల్ టైం చేసినప్పటికి కూడా మీకున్నటువంటి టైంలో ఈ బిజినెస్ చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ టైంలో మీరు వర్కింగ్ చేయొచ్చు. ఎలాగూ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 6 AM క్లబ్ ఉంది. 6 AM క్లబ్ కి మనం పొద్దున 5-5:30 గంటలకి మనం రెడీ అవుతున్నాం. ఆ తర్వాత 6 AM క్లబ్ అయిపోతుంది, 7:30 కల్లా అయిపోతుంది. 7:30 తర్వాత మళ్ళీ మనం జాబ్ ఉంటే జాబ్, బిజినెస్ ఉంటే బిజినెస్, నా విషయానికి వస్తే క్లినిక్ ఉంటే క్లినిక్. సో అలా మన సొంత వర్క్స్ మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. మళ్ళీ సాయంత్రం ప్రతి ఒక్కరికి ఎవరి టీంలో వాళ్ళకి సాయంత్రం 8 గంటలకి మళ్ళీ జూమ్ మీటింగ్ ఉంటుంది. సో జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఆ రోజు ఉన్నటువంటి వర్క్స్ ని కంప్లీట్ చేసుకొని
మళ్ళీ మనం రేపటి యొక్క వర్క్కి మనము ముందుకెళ్ళిపోతున్నాం. అంటే మనకి టైమింగ్ అవర్స్ ఏదైతే ఉందో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఏ టైంలో మనకి వీలు ఉంటుందో ఆ టైంలో మనము ఈ వర్క్ని చేసుకోవచ్చు. పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా, పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఒకే దగ్గర కూర్చొని ఒక డ్యూటీ లాగా చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మనం ఎక్కడి నుంచైనా ఈ బిజినెస్ని మనం చేసుకోవచ్చు. ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక ఆఫీస్లో కూర్చొని ఒక ఒక లిమిటెడ్ టైం ప్రకారం, అంటే ఒక 8 గంటలు ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకోసం మనం డైరెక్ట్ సెల్లింగ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి వీలున్నటువంటి సమయంలో మనము ఈ బిజినెస్ ని చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అన్నమాట. అదేవిధంగా పర్సనల్ డెవలప్మెంట్ జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి పర్సనల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో పర్సనల్ డెవలప్మెంట్ అంటే అన్ని రంగాలలో అన్ని రకాలుగా పర్సనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆరోగ్యం విషయంలో డెవలప్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి ఆదాయం విషయంలో డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా స్కిల్స్ నేర్చుకోవడంలో, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోవడంలో వాళ్ళకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ లోకి రాకముందు వాళ్ళు జీరో, అంటే ఎలాంటి నాలెడ్జ్ లేకున్నప్పటికీ కూడా, సో డైరెక్ట్ సెల్లింగ్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన నాలెడ్జ్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ కి రాకముందు ఒక లెక్క, డైరెక్ట్ సెల్లింగ్ కి వచ్చిన తర్వాత ఒక లెక్క అన్నమాట. ఇప్పుడు వరకు మన దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చిన వాళ్ళంతా కూడా దాదాపుగా, అంటే ఒక 70% మెంబర్స్ ని మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా 0%, అంటే బయట ఒక ఎలాంటి పొజిషన్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి గొప్ప గొప్ప పొజిషన్స్ ని తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ మన ప్రేమ్ కుమార్ సార్, మన అందరి సూపర్ అప్లైనర్ ప్రేమ్ కుమార్ సార్ ని తీసుకున్నట్లయితే బయట సార్ వచ్చేసి కేవలం 7th క్లాస్ మాత్రమే చదువుకోవడం జరిగింది. అదేవిధంగా సార్ యొక్క పర్సనల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్లయితే జస్ట్ సివిల్ వర్క్ చేసేవాడు సార్ వచ్చేసి. కానీ ఐఎంసీకి వచ్చిన తర్వాత ఒక సిపి లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ రోజు సార్ యొక్క పొజిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 4 కార్లు మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్లైట్లోనే వెళ్తున్నారు. సో అంటే ఒక జీరోగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ సార్ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ అనేది సార్కి మారడం జరిగింది. సో ఎంతో మందికి సార్ లీడర్షిప్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. సో అదే విధంగా ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ వచ్చారు అని అంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. జీరో నుంచి హీరోగా మారడానికి అవకాశం ఉంటుంది మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో. అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్. సో మీరు జాబ్ చూడండి, ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ ఉంది ఏదైనా, ఒక 30,000 తోని వాళ్ళ యొక్క జాబ్ అనేది స్టార్ట్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ లో మీరు చూసుకున్నట్లయితే 30,000 to 50,000 సాలరీతోని వాళ్ళ జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చేసి మినిమం 25 to 30 ఏజ్ ఉంటుంది. అంటే వాళ్ళ రిటైర్మెంట్ 60 ఏజ్కి వచ్చేసరికి మినిమం 70,000 80,000 తోని రిటైర్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ లైఫ్ లో మొత్తం వాళ్ళు తీసుకునేటువంటి హైయెస్ట్ సాలరీ ఎంత ఉంటుందని అంటే ఆల్మోస్ట్ ఒక 70,000 to 80,000 వరకు మాత్రమే వాళ్ళ సాలరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి అదే డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి మీరు ఫస్ట్ మంత్ జాయిన్ అయినప్పుడు 2,500 బీవీ చేసి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఐఎంసీ విషయానికి వస్తే 2,500 బీవీ చేస్తే మీకు 10% అంటే 250 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. అదే మీరు 6 months వరకు కష్టపడి ఇష్టపడి మీరు సమయానుకూలంగా మీరు సూపర్ స్టార్ అయ్యి, సిల్వర్ అయ్యి, గోల్డ్ అయ్యి, రుబీ అయ్యి, డైమండ్ అయ్యి, చైర్మన్ స్టార్ లెవెల్ని కనుక మీరు బ్రేక్ చేశారంటే మినిమం ఒక 60,000 to 80,000 వరకు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అదే మీరు ట్రెడిషనల్ మార్కెట్లో మీకున్నటువంటి జాబ్లో కనుక చూసుకున్నట్లయితే 6 months లో మీ 30,000 సాలరీని మీరు 60,000 చేసుకోగలరా? మీ 30,000 సాలరీని 1 lakh చేసుకోగలరా? అసలు మొత్తం లైఫ్ జర్నీలో మీ 30-35 years సర్వీస్ లో కూడా మీరు ఆ ఇన్కమ్ ని డబుల్ చేసుకోలేరు. ఆ ఇన్కమ్ ని ఒక 1 lakh రూపీస్ వరకు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. అదే విధంగా మన డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చినట్లయితే అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్స్. మీరు ఎంత కావాలనుకుంటే అంత సంపాదించుకోవచ్చు. మీకు 10,000 కావాలా సంపాదించుకోండి, మీకు 20,000 కావాలా సంపాదించుకోండి, 1,00,000 రూపాయలు కావాలా సంపాదించుకోవచ్చు.
10 లక్షల రూపాయలు కావాలంటే 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. 1 కోటి రూపాయలు కావాలంటే 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. ప్రేమ్ కుమార్ సార్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1 lakh 1 crore ఎబో ఉంది. అదేవిధంగా మన అఖ్తర్ సార్ విషయానికి వచ్చేసరికి 50 lakhs ఎబో ఉంది హైయెస్ట్ పేమెంట్. అంటే యాజ్ ఎ ప్రాక్టీషనర్ గా డాక్టర్ అఖ్తర్ సార్ వచ్చేసి ఒకవేళ క్లినిక్ లో కూర్చొని ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఒక 3 lakhs ఒక 5 lakhs సంపాదించగలరు, అంతకు మించి సంపాదించలేరు. అంటే రోజుకు 300 మంది ఓపీని చూడలేరు కదా మరి. మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చేసరికి సార్కి మనకి ఆంధ్రప్రదేశ్ లో టీం ఉంది, తెలంగాణలో టీం ఉంది, తమిళనాడులో టీం ఉంది, కేరళ టీం ఉంది, మొత్తం ఆల్ ఓవర్ భారతదేశం మొత్తంగా డాక్టర్ అఖ్తర్ సార్కి టీం ఉంది. సో ఇండియాలోనే కాకుండా సార్కి మలేషియాలో కూడా టీం ఉంది. అంటే సార్ యొక్క ఇన్కమ్ అక్కడితోని యాజ్ ఎ ప్రాక్టీషనర్ గా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ యొక్క ఇన్కమ్ దాదాపుగా ఒక కొన్ని 100 రెట్లు అత్యధికంగా తీసుకోవడం జరిగింది. యాజ్ ఏ మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం మార్కెట్ లో చూసినట్లయితే ఒక బిహెచ్ఎంఎస్ ప్రాక్టీషనర్ చూసినట్లయితే కనీసము మా మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక 10-12 లక్షలు విలువ చేసేటువంటి ఒక కొత్త కార్ను మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక 15 మంది ఒక 20 మంది బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ ఉంటే మంచిర్యాల జిల్లా కేంద్రంలో అందులో ఒకరో ఇద్దరో న్యూ కార్ని మెయింటైన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకి కనీసము కార్ కూడా లేదు, సెకండ్ హ్యాండ్ కార్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి ఆ పొజిషన్ లో ఉన్నటువంటి మనందరి గ్రేట్ అప్లైన్ డాక్టర్ అఖ్తర్ ఖాన్ సార్ ఇక్కడ వచ్చేసి 70,000 విలువ చేసేటువంటి బిఎండబ్ల్యూ కార్ని మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలను ఇక్కడ సంపాదించుకోవడం జరిగింది సార్ వచ్చేసి. నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాంపుల్, మనం ఇక్కడికి ఎవ్వరు వచ్చినప్పటికి కూడా 0 పొజిషన్ 7th క్లాస్ చదివేటువంటి ప్రేమ్ కుమార్ సారే సక్సెస్ అయిందంటే మనం ఎందుకు సక్సెస్ కాము? 7th క్లాస్ చదివేటువంటి ప్రేమ్ కుమార్ సార్ 1 crore ఎబో ఇన్కమ్ ఫర్ మంత్ తీసుకున్నాడంటే మనం ఎందుకు తీసుకోలేము? సో మనందరికి కూడా అవకాశం ఉంది. ఎంత అవకాశం ఉందంటే అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్స్, అంటే అసలు లిమిట్ అనేది లేనే లేదు. నీకు 1,00,000 కావాలంటే 1,00,000 సంపాదించుకోవచ్చు, 5 లక్షలు కావాలంటే 5 లక్షలు సంపాదించుకోవచ్చు, 10 లక్షలు కావాలంటే 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎంత కావాలి నీకు? అసలు నీకు 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, 1 కోటి రూపాయలు కావాలా? సో దానికోసం ఆ డబ్బు కోసం కనుక నువ్వు గోల్ పెట్టుకొని కన్సిస్టెన్సీగా ఇక్కడ ఇస్తున్నటువంటి ట్రైనింగ్స్ ని ఫాలో అవుతూ నేర్పించినట్లయితే వాడిపించినట్లయితే అన్లిమిటెడ్ గా ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి అవకాశం ఉందన్నమాట. సో అందుకోసం మనం డైరెక్ట్ సెల్లింగ్ ని చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి డైరెక్ట్ సెల్లింగ్ ని మనం చూజ్ చేసుకున్న తర్వాత మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావాలి అంటే మనం ఎలాంటి ఫార్ములా ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది 4 years అవుతుంది సార్ నేను ఐఎంసీ లో జాయిన్ అయ్యి, నేను ఇంకా సూపర్ స్టార్ గానే ఉన్నాను సార్ అని చెప్పడం జరుగుతుంది. ఆయన జాయిన్ అవుతాడు, సో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోడు, ఎలాంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోడు, ఎలాంటి వర్క్ చేయడు, మీటింగ్స్ కూడా వస్తూ ఉంటాడు వెళ్తా ఉంటాడు అందరితో పాటు. 240 మంది ఇక్కడ కూర్చున్నారంటే ఆయన కూడా 200 మందిలో ఆయన కూడా కూర్చుంటాడు. ఏదో వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయామా, తెల్లారిందా. సో ఈ విధంగా జరుగుతూ ఉంటది. మరి ఈ విధంగా జరిగితే సక్సెస్ అవుతామా సార్ అంటే, సార్ ఇప్పటి వరకు 1 crore ఎబో ఐఎంసిఎన్స్ వర్క్ చేస్తున్నారు. ఐఎంసి అసోసియేట్స్ మన కంపెనీలో 1 crore ఎబో వర్క్ చేస్తున్నారు. మరి 1 crore మెంబర్స్ అందరు కూడా ఎందుకు సిపి కాలేదు? 1 crore మెంబర్స్ అందరు కూడా ఎందుకు ప్రేమ్ కుమార్ లాగా 1 crore ఎబో ఇన్కమ్ తీసుకోలేదు అని అంటే, సో డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావడానికి వాళ్ళకి ఎలాంటి ఫార్ములా తెలియదన్నమాట. సో ఒకవేళ ఇన్ కేస్ తెలిసినప్పటికీ కూడా ఆ ఫార్ములా ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదన్నమాట. సో ఎవరైతే ఐఎంసీలో ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే 1 lakh అండ్ ఎబో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సక్సెస్ ఫార్ములాను కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే లాస్ట్ 3 months నుంచి లాస్ట్ 6 months నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో, మినిమం గోల్డ్ స్టార్ అండ్ బిలో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములా కనుక మీరు ఫాలో అయినట్లయితే 100% 1 lakh అండ్ ఎబో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ ఫార్ములా అంటే, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అన్ని రకాల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ప్రోడక్ట్ ఉంటుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మాత్రమే సక్సెస్ కావడానికి మనకు ఒక ల్యాడర్ గా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ప్రోడక్ట్ లేని కంపెనీలో మనం వర్క్ చేస్తే అవన్నీ కూడా మనీ సర్క్యులేషన్, నగదు చెలామణి కంపెనీలు. ఈ నగదు చెలామణి కంపెనీలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు, గట్టిగా తుమ్మితే రాలిపోయే కంపెనీలు అవన్నీ కూడా. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఇండియాలో
దాదాపుగా గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కంపెనీలు 600+ కంపెనీస్ ఉంటే కేవలం ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ IDSA మెంబర్షిప్ తీసుకున్నటువంటి కంపెనీలు కేవలం 17 మాత్రమే ఉన్నాయి. ఈ 17 మాత్రమే ఇండియాలో లీగల్ కంపెనీస్, అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను ఫాలో అయ్యే కంపెనీస్ కేవలం 17 మాత్రమే ఇండియాలో ఉన్నాయి ప్రజెంట్. ఆ 17 కంపెనీలలో టాప్ 5లో ఉన్నటువంటి కంపెనీ మన ఇండియాలో టాప్ లెవెల్లో గ్రోత్ అవుతున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో IMC, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. సో ఈ IMCలో మనం సక్సెస్ కావాలి అంటే మన దగ్గర 400 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. 400 రకాల ప్రోడక్ట్స్ లో 11 కేటగిరీస్ లో మనకి ప్రొడక్ట్స్ అనేటివి ఇక్కడ మనకు ఉండడం జరిగింది. మరి 11 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో ఉన్నటువంటి 400 రకాల ప్రోడక్ట్స్ మనము దానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు తెలిసి ఉండాలా సార్ అంటే 400 రకాల ప్రొడక్ట్స్ గురించి నీకు తెలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కనీసం ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అంటే రెగ్యులర్ గా రోజు నడిచేటువంటి వస్తువుల గురించి కనీసం ఒక 20 వస్తువుల గురించి అన్న, కనీసం ఒక 50 వస్తువుల గురించి అన్న నీకు పూర్తి ఇన్ఫర్మేషన్, అంటే రాత్రి 11 గంటలకి రాత్రి 12 గంటలకి లేపి తులసి ఏం పని చేస్తుంది, తులసి యొక్క బెనిఫిట్ ఏందని అంటే నువ్వు చెప్పగలగాలి. తులసా సార్, నేను మా అప్లైన్ అడిగి చెప్తాను సార్. తులసా సార్, నన్ను ఇంతకుముందు జాయిన్ చేసిన పర్సన్కి తెలుసు సార్, అది ఎట్లా వాడాలో నాకు తెలియదు సార్. నన్ను వాడమని చెప్పిండు, నేను వాడుతున్నా ఆల్రెడీ, కానీ కొంచెం గుర్తులేదు సార్. ఎందుకైనా మంచిది సార్ని ఒకసారి అడిగి చెప్తా సార్. కనీసము IMC కంపెనీలో మనకి హీరో ప్రొడక్ట్, ఫస్ట్ ప్రొడక్ట్ తులసి. మా తులసి గురించి కూడా వాటర్లో 2 చుక్కలు వేసుకోవాలా, 4 చుక్కలు వేసుకోవాలా, ఎక్కడ రాసుకోవాలి, ఏం చేయాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకోకపోతే మనం సక్సెస్ కావడానికి అవకాశం లేదు. సో డైరెక్ట్ సెల్లింగ్ లో మనం సక్సెస్ కావాలి అని అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ 100% మనకి ఉండాల్సిందే. ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకపోతే నువ్వు బస్సులో వెళ్ళినప్పుడు కావచ్చు, నువ్వు హాస్పిటల్లో ఎక్కడైనా ఫ్రెండ్ కలిసినప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా స్కూల్లో నీకు ఒక ఫ్రెండ్ కలిసినప్పుడు కావచ్చు, ఏదైనా ఒక ఆఫీస్ దగ్గర నీకు ఒక ఫ్రెండ్ కలిసినప్పుడు కావచ్చు, అరే నువ్వు రెగ్యులర్ గా స్టేటస్లు పెడుతున్నావు కదా, ఏదో ఒక కంపెనీలో వర్క్ చేసినట్టు అనిపించింది, సో దీని గురించి కొంచెం చెప్పు అని అంటే నేను మా అప్లైన్ అడిగి చెప్తా, లేదంటే తెలుసుకొని చెప్తా అంటే ఆయన నీకు మళ్ళీ కలవకపోవచ్చు. ఒకవేళ కలిసినా టైం ఇవ్వకపోవచ్చు. లేకపోతే నీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోని ఆయన అప్రోచ్ కావచ్చు. నీకు ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఎలాంటి నాలెడ్జ్ లేదు, నీ నాలెడ్జ్ లేని పర్సన్ దగ్గర నేను ప్రొడక్ట్ తీసుకుంటే సో నాకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు అని చెప్పి వాళ్ళు భావించడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ IMC కంపెనీలో సక్సెస్ కావాలి అని అంటే ప్రోడక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ 100% కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ప్రతి ఒక్కరితోని కమ్యూనికేషన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ ఫ్రెండ్స్తోని కానీ, మీ రిలేషన్స్తోని కానీ, మీ టీమ్ మెంబర్స్, ముఖ్యంగా మీ మీ IMC ఫ్యామిలీ మెంబర్స్, మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉందో వాళ్ళతోని కమ్యూనికేషన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలా ఉండాల్సిన అవసరం ఉంటుంది అనేది నేను చెప్తాను. మళ్ళీ కన్సిస్టెన్సీగా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెట్వర్కింగ్ బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరైతే సక్సెస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు నెట్వర్క్ ని బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎవరైతే నెట్వర్క్ ని బిల్డ్ చేస్తారో వాళ్ళ యొక్క నెట్ వర్త్ అనేది పెరుగుతుంది. సో అది ఎలా బిల్డ్ చేయాలి అనేది నేను చెప్తాను మళ్ళీ మీకు. అదేవిధంగా ఆ నెట్ వర్క్ ఏదైతే చేశారో ఆ నెట్ వర్క్ ని మీరు ఫాలో అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి, నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసినటువంటి ఆ నెట్వర్క్ ని మనం ఫాలో అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ 5 విషయాలు పంచపాండవులు మహాభారతంలో ఏ విధంగా సక్సెస్ అయ్యారో IMC డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం సక్సెస్ కావాలి అని అంటే ఈ 5 విషయాలు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. సో అలా చేసినప్పుడు మన డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఒక్కొక్కటిగా మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ నాలెడ్జ్. సో ప్రోడక్ట్ నాలెడ్జ్ కోసం మనం IMCలో మనకి ప్రోడక్ట్ గైడ్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మనము రెగ్యులర్ గా చదువుకోవచ్చు. చదువుకుంటే అందులో ఉన్నటువంటి మన IMC కంపెనీలో ఉన్నటువంటి దాదాపుగా 350 to 400 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 400 ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు 6 AM క్లబ్ లో మనం ప్రొడక్ట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ని మన లీడర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో మీ ప్రొడక్ట్స్ ఏమున్నా కానీ ఆ ప్రొడక్ట్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి.
మీ దగ్గర లేకపోతే మీరు అవతలి ప్రోడక్ట్ గురించి ఏ విధంగా కంపేర్ చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్, బయట ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెట్లో ఒక డెంటల్ క్రీమ్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో కాళ్ళు కంపెనీలు ఉన్నటువంటి ఏదో టీవీలో సాల్ట్ ఉందా, ఉప్పు ఉందా, మిర్చి ఉందా, మిరపకాయ ఉందా అని రకరకాల అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ ప్రోడక్ట్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. సో మరి ఆ ప్రోడక్ట్ ప్లేస్లో ఐఎంసి డెంటల్ క్రీమ్ని రీప్లేస్ చేయాలని నీకు ఉద్దేశం ఉంది. ఎందుకు నువ్వు ఆ డెంటల్ క్రీమ్ని ఆయనకి ఇస్తున్నావు? దాని యొక్క అడిషనల్ బెనిఫిట్ ఏంది? అక్కడిది వాడడం వల్ల ఆయనకి ఏం బెనిఫిట్ రావట్లేదు, మనది వాడడం వల్ల ఏం బెనిఫిట్ వస్తుంది? మరి ఆ బెనిఫిట్ గురించి నీకు తెలిస్తేనే కదా నువ్వు ఆయనకు చెప్పే అవకాశం నీ దగ్గర ఉంటుంది. నీకే ఆ డెంటల్ క్రీమ్ యొక్క బెనిఫిట్ అనేది తెలియకపోతే నువ్వు ఆయనకి ఏం చెప్తావు? నువ్వు ఆయనకి దాని గురించి, దాని గొప్పతనం గురించి, దాని బెనిఫిట్ గురించి, దాని ఫీచర్స్ గురించి, దాని ఇంగ్రీడియంట్స్ గురించి నువ్వు చెప్తేనే ఆ డెంటల్ క్రీమ్ని ఆయన తీసుకుంటాడు. ఒకవేళ చెప్పకపోతే ఆయన తీసుకోడు. అలా తీసుకున్నప్పుడు నీకు రీటైల్ ఏ విధంగా అవుతుంది? ఒక్కసారి నువ్వు ఆ డెంటల్ క్రీమ్ యొక్క బెనిఫిట్ ఆయనకి చెప్పి ఆయన చేత వాడిస్తే ఒక 1 మంత్, ఒక 2 మంత్స్, ఒక 3 మంత్స్ వాడిన తర్వాత, ఓ డెంటల్ క్రీమ్ చాలా అద్భుతంగా ఉంది, ఇంతకుముందు నేనేదో ఎక్స్ బ్రాండ్ యూజ్ చేశాను, దానివల్ల నాకు ఇంత బెనిఫిట్ అనిపించలేదు, కానీ నువ్వు ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో, నువ్వు ఇచ్చినటువంటి డెంటల్ క్రీమ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ నాకు నువ్వు ఇచ్చావు, మంచి ప్రోడక్ట్ను కూడా నాకు నువ్వు ఇచ్చావు. మరి ఇంకా ఈ ఐఎంసి కంపెనీలో ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా? ఇలాంటి ప్రొడక్ట్స్ ఇంకా ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్స్ ఇంకేమైనా ఉందా? టీ పౌడర్ ఉందా? ఫ్లోర్ క్లీనర్ ఉందా? డిష్ క్లీనర్ ఉందా? హెయిర్ ఆయిల్ ఉందా? హెయిర్ కలర్ ఉందా? సో ఇట్లా ఆయన అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక్క ప్రోడక్ట్ గురించి నువ్వు నేర్చుకొని, నువ్వు అవతల వ్యక్తికి ఆ ప్రోడక్ట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ నువ్వు చేరవేసి ఆ ప్రోడక్ట్ నువ్వు అతనికి రీటైల్ చేశావంటే తద్వారా నీకు రీటైల్ అవుతుంది. 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత ఆయనే నీ బిజినెస్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐఎంసీలో నేను 19/10/2020లో జాయిన్ అయినా. 2021లో ఒక ఆర్థరైటిస్ ఉన్నటువంటి పేషెంట్కి నేను ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు ఆల్రెడీ ఒక 1.5 year నుంచి రుమటైడ్ ఆర్థరైటిస్ డిసీజ్తో బాధపడుతున్నారు. ఆ డిసీజ్తో బాధపడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు 1.5 year నుంచి ఒక రుమటాలజిస్ట్ అంటే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి కంప్లీట్గా క్యూర్ అయిపోయేటువంటి అవకాశం వాళ్ళకి కనిపించడం లేదు. ఒక 3 days మెడిసిన్స్ ఆపారు అంటే ఇంకా నడవలేని పరిస్థితి, ఇంకా తన సొంత పనులు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఐఎంసి కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ని మీరు యూజ్ చేసినట్లయితే పర్మనెంట్గా మీకు సొల్యూషన్ ఉంటుంది. పర్మనెంట్గా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉందో మీకు క్యూర్ అవుతుంది అని చెప్పి నేను మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అలో నోని జ్యూస్, తులసి, పెయినవే టాబ్లెట్, పెయినవే ఆయిల్, ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక 3-4 months తర్వాత కంప్లీట్గా క్యూర్ అయిపోవడం జరిగింది. 1.5 years నుంచి వాళ్ళు ఏదైతే రుమటాలజిస్ట్ దగ్గర వాడుతున్నటువంటి ప్రోడక్ట్ ఒక 3 days వాడకపోతే తన సొంత పనులను తాను చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాంటిది మనది ఒక 3 to 4 months వాడిన తర్వాత కంప్లీట్గా ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది తగ్గిపోవడం జరిగింది. సో ఆ 4 months తర్వాత ఎప్పుడైతే ఆ డిసీజ్ అనేది కంప్లీట్గా క్యూర్ అయిందో ఆ తర్వాత ఆయన 1 month 2 months తర్వాతనే రిజల్ట్ కొంచెం మార్పు వచ్చింది. అప్పుడే ఆయన ఐడి తీసుకోవడం జరిగింది. ఐడి తీసుకోవడమే కాదు, ఆయన అవుట్లెట్ను కూడా తీసుకోవడం జరిగింది. అవుట్లెట్ను తీసుకోవడమే కాదు, ఆయన టీంలో కూడా 4 అవుట్లెట్లను ఓపెన్ చేయడం జరిగింది. అవుట్లెట్లను ఓపెన్ చేయడమే కాకుండా ఆయన ప్రజెంట్ వచ్చేసి ఐఎంసి నా టీంలో రుబీ స్టార్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నారు. మరి ఆయనకి బిజినెస్తో ఏమైనా అవసరమా? ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, బయట సింగరేన్ జాబ్ చేస్తున్నాడు. ఫర్ మంత్ 60,000 to 80,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఆయన సెల్ఫ్గా ఆయన పురోహితం కూడా చేస్తున్నారు. విశ్వకర్మ వాళ్ళ యొక్క క్యాస్ట్ పురోహితం కూడా చేస్తున్నారు. కానీ ఐఎంసీలో ఎందుకు ఆయన ఐడి వేశాడు? ఐఎంసీలో ఆయన ఎందుకు బిజినెస్ని స్టార్ట్ చేశాడు అంటే, నేను మా మిసెస్కి 1.5 years నుంచి ఈ హెల్త్ ప్రాబ్లం నుంచి నేను బాధపడుతున్నా, ఈ హెల్త్ ప్రాబ్లం నుంచి నేను సతమతం అవుతున్నా. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఈ సొసైటీలో ఎంతో మంది ఉండడం జరిగింది. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను సర్వీస్ చేస్తా, నేను సోషల్ సర్వీస్ చేస్తా. వాళ్ళందరినీ కూడా ఐఎంసి కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ని వాళ్ళకి అందించి వాళ్ళని ఆరోగ్యంగా మారుస్తా అని చెప్పి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో ఐఎంసి కంపెనీలో ఆయన జాయిన్ కావడం జరిగింది. స్టిల్ ఇప్పటికి కూడా ఆయన జాబ్ చేస్తూ, ఆయన పురోహితం చేస్తూ, ఐఎంసి కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ రకరకాల డిసీజెస్కి ఆయన మన దగ్గర మన ప్రోడక్ట్ని ఇస్తూ వాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ యొక్క
ఆరోగ్యకరమైన జీవితం వైపు వాళ్ళని తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా ప్రొడక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన దగ్గర ఉన్నట్లయితే ఆ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మన ఫ్రెండ్స్కి, మన రిలేషన్స్కి, మన నియర్ అండ్ డియర్కి, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఐఎంసి కంపెనీలో మనం సక్సెస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసం ఎవ్రీ డే 6 AM ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డేలో చాలా మంది ట్రైనర్స్ ప్రోడక్ట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మనం పనిచేసి మన ప్రోడక్ట్ గురించి మనకు తెలియకపోతే మనం అన్సక్సెస్ఫుల్ పర్సన్గా మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. సో సక్సెస్ కావాలా, ప్రొడక్ట్ గురించినటువంటి నాలెడ్జ్ని మీరు నేర్చుకోవాలి. రోజు ఒక ప్రొడక్ట్ గురించి నేర్చుకున్నా కూడా సంవత్సరంలో 365 రకాల ప్రొడక్ట్ గురించి మీరు నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రోజు ఒకే ప్రొడక్ట్ గురించి తెలుసుకోండి. ఈ రోజు కూర్చోండి, తులసి దాని లోపల లీఫ్లెట్ తీసుకోండి. సో దాని ఆ బాక్స్ పైన చదవండి, వెనకాల ఇంగ్రీడియంట్ ఏమున్నాయి, 5 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ 5 రకాల ఇంగ్రీడియంట్స్ ఏందనేది చదువుకోండి. బెనిఫిట్ ఏముంది దాంట్లో, ఆ బెనిఫిట్ ఏముంది, బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది, యాంటీ మైక్రోబియల్, యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇవన్నీ కూడా దాని మీద మెన్షన్ చేసి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చదువుకొని చక్కగా గూగుల్లోకి వెళ్ళి తెలుగులో చెప్పమంటే తెలుగులో చెప్తుంది, ఇంగ్లీష్లో చెప్పమంటే ఇంగ్లీష్లో చెప్తుంది. మీరు ఆరాంగా తులసి గురించి నేర్చుకోవచ్చు. ఎవ్రీడే తులసి డెమో కూడా మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అట్లా మీరు ప్రోడక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ రోజుకు ఒక ప్రోడక్ట్ గురించి మీరు నేర్చుకున్న 365 రోజుల్లో 365 ప్రొడక్ట్స్ని మీరు నేర్చుకోవచ్చు. ఒక్కసారి మీరు నేర్చుకుంటే జీవితకాలం ఇదే ప్రొడక్ట్ ఉంటుంది, జీవితకాలం ఇదే తులసి ఉంటుంది. తులసి మారిపోదు. పారాషూట్ ఆయిల్, పారాషూట్ అడ్వాన్స్ వచ్చినట్టు తులసి అడ్వాన్స్ ఏం రాదు. తులసి ఇప్పుడు నేను 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా అదే తులసి ఉంటుంది. సో ఫ్యూచర్లో కూడా అలోవేరా చూస్తుంటే అలోవేరా అట్లనే ఉంటుంది, హిమాలయన్ బెర్రీ చూస్తే హిమాలయన్. అంటే ఒక్కసారి మీరు ఆ ప్రొడక్ట్ గురించి నేర్చుకున్నట్లయితే ఐఎంసి ఉన్నంత వరకు, ఐఎంసిలో మీరున్నంత వరకు ఆ ప్రొడక్ట్ అలాగే ఉంటుంది. ఏమన్నా చిన్న చిన్న మార్పులు ఇన్ కేస్ జరిగినా కానీ అప్పుడు మళ్ళీ మీరు అడ్వాన్స్గా దానికి సంబంధించినటువంటి మార్పులు మీరు తీసుకోవచ్చు. సో అలోవేరా చూసుకుంటే మనకు కుంకుమ పువ్వు వచ్చింది, ఏముంది ఇంకా అందాన్ని పెంపొందించుకోవడం కోసం అడ్వాన్స్గా కుంకుమ పువ్వు యాడ్ చేశారని చెప్తాం అంతే. ఇంతకు ముందున్న బెనిఫిట్స్ అవే ఉంటాయి, దానికి అడిషనల్గా కుంకుమ పువ్వు యాడ్ అయింది అని చెప్తాం అంతే, ఏదైనా యాడ్ అయితే. సో అట్లా మీరు రోజు ఒక ప్రోడక్ట్ని నేర్చుకోండి. 365 రోజుల్లో మన దగ్గర ఐఎంసి కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రోడక్ట్ని మీరు యూజ్ చేయాలండి. చాలా మంది ఉంటారు, నా టీంలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రోడక్ట్ అసలుకే యూజ్ చేయరు, కానీ ప్రోడక్ట్ని రీటైల్ చేస్తూ ఉంటారు, ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీ ఇంటి పక్క వాళ్ళకి ఇగో పేస్ట్ వాడు, నేనేమో కోల్గేట్ వాడతా, నువ్వేమో ఐఎంసి డెంటల్ క్రీమ్ వాడు, నేనేమో బయట రైసిన్ ఆయిల్ వాడతా, నువ్వేమో ఐఎంసి రైసిన్ ఆయిల్ వాడు. సో ఇలాంటి వాళ్ళ సక్సెస్ 100% కానే కారు, ఇంపాసిబుల్. ఎవరైతే ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారో ఇప్పటి వరకు మన ఐఎంసి కంపెనీలో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ పర్సన్. సో రీసెంట్గా మన క్రౌన్ అంబాసిడర్ మన సుందర్రావు సార్ చెప్పడం జరిగింది, ఇంతకుముందు మన దగ్గర వెయిట్ మేనేజ్మెంట్, డైలీ ప్రోటీన్ డైట్ పౌడర్ అనేది లేదు. సో అప్పుడు మనకు డైలీ ప్రోటీన్ డైట్ కావాలి, రెగ్యులర్గా మనం ప్రోటీన్ తీసుకోవాలి, లావు కావడానికో లేకపోతే మన వెయిట్ మేనేజ్మెంట్ కావడానికో లేకపోతే మన కండ పుష్టి కోసమో దేనికో మన ప్రొడక్ట్ కావాలి. అప్పుడు మనం ఇక్కడ లేకపోతే మనం ఎక్కడో పర్చేజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మన డైలీ ప్రోటీన్ డైట్ అనేది రావడం వల్ల పర్ మంత్ ఇంకొక 2-3 ప్రొడక్ట్స్, 2 సార్లు ఆ ప్రొడక్ట్స్ మనం ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల ఇంకొక 10,000 రూపాయలు ఎక్స్ట్రాగా మనం ఐఎంసీలో ఖర్చు చేయడానికి ఛాయిస్ దొరికింది అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. దాని ద్వారా ఇక్కడే మనం ఆరోగ్యం తీసుకోవడానికి అవకాశం ఉంది అని సార్ చెప్పడం జరిగింది. సో ఎవరైతే గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారో ఐఎంసీలో, వాళ్ళు ప్రొడక్ట్ని యూజ్ చేస్తున్నారు. కోకోనట్ పౌడర్ వచ్చిందా వెంటనే వాడుతున్నారు, షుగర్ కేన్ పౌడర్ వచ్చిందా వెంటనే వాడుతున్నారు, మ్యాంగో జ్యూస్ వచ్చిందా వెంటనే వాడుతున్నారు. మన వాళ్ళు ఒకసారి వాడి ఇది బాగాలేదండి, కరెక్ట్గా వాడితే అన్ని ప్రొడక్ట్స్ ఐఎంసీలో మిరాకిల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రొడక్టులో ఏదో ఒక మిరాకిల్ ఉంది. దాన్ని ఆ యాంగిల్లో మనం చూసినప్పుడే మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా యూజ్ అండ్ బిలీవ్ ఇన్ ద ప్రొడక్ట్ని మీరు యూజ్ చేయండి, ఆ ప్రొడక్ట్ని మీరు నమ్మండి. అలాంటప్పుడే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మన ప్రొడక్ట్ మీద మనకే నమ్మకం లేకపోతే అవతల వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుంది? నేను వేసే ఇంజెక్షన్ 20 నిమిషాల్లో పనిచేస్తుందండి అనే నమ్మకం నా మీద ఉండాలి. తలనొప్పి వచ్చిందా, నేను ఇంజెక్షన్ వేశాను 20 నిమిషాల్లో తగ్గిపోతుంది. జ్వరం వచ్చిందా, ఇంజెక్షన్ వేశాను 20 నిమిషాల్లో తగ్గిపోతుంది. వాళ్ళకి మనం ఒక భరోసా ఇచ్చేలాగా మాట్లాడినట్లయితే వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం భరోసా ఇవ్వగలుగుతాం?
ప్రోడక్ట్ మనం యూజ్ చేసినప్పుడు డెంటల్ క్రీమ్ మనం యూజ్ చేసాం, దాని యొక్క బెనిఫిట్ మనకు బాగుంది, మౌత్ రీఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి పోతుంది, మనకి చిగుల నుంచి ఏదైనా బ్లడ్ బ్లీడింగ్ కానీ లేదంటే ఏదైనా చీమ్ లాంటిది కానీ కారితే పనిచేస్తుంది, పళ్ళు అందంగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనము మన పేస్ట్ ని మనం యూజ్ చేసినప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ ప్రొడక్ట్ ని మనం యూజ్ చేసినప్పుడు మన ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అప్పుడు ఆ ప్రోడక్ట్ ని మనము నమ్మడానికి అవకాశం ఉంటుంది, బిలీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా మనం ప్రోడక్ట్ ని యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ ని మనం నమ్మినప్పుడు అవతల వ్యక్తికి మనము బల్లగుద్ది చెప్పడానికి అవకాశం ఉంటుంది. నీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, నువ్వు వాడే అటువంటి డెంటల్ క్రీమ్ ఏదైతే ఉందో అది సో అండ్ సో కెమికల్స్ తో ఉంది, సో అండ్ సో మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మా డెంటల్ క్రీమ్ ఏదైతే ఉందో మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే 100% న్యాచురల్, 100% ఆర్గానిక్, 100% ఆయుర్వేద ఫార్ములాతో ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ ఐఎంసి మాత్రమే. ట్రెడిషనల్ మార్కెట్లో కూడా మీరు చూసుకున్నట్లయితే అస్సలు మీకు 100% హెర్బల్, 100% న్యాచురల్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అని అంటే ఓన్లీ ఐఎంసి డెంటల్ క్రీమ్ మాత్రమే. మీరు ఏదన్నా చూసుకోండి, మనం ఇక్కడ రికార్డింగ్ అవుతుంది కాబట్టి నేను వాటి కంపెనీ పేర్లను ఇక్కడ మెన్షన్ చేయడానికి అవకాశం లేదు. సో మీరు ఏదైనా బయట మార్కెట్లో మీరు ఏ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో తీసుకోండి, లేదంటే మీరు ట్రెడిషనల్ మార్కెట్లో తీసుకోండి, ఏ మార్కెట్లో తీసుకున్నా కానీ 100% న్యాచురల్, 100% హెర్బల్ ఉన్నటువంటి డెంటల్ క్రీమ్ ఏదైనా ఉంది అని అంటే కేవలం మన ఐఎంసి డెంటల్ క్రీమ్ మాత్రమే. మరి ఎప్పుడు తెలుస్తుంది? దాని యొక్క ఇంగ్రీడియంట్ ను మనం చదవాలి, బయట ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ను కూడా మనం చదవాలి. బయట మార్కెట్ లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్ వెళ్ళి డెంటల్ క్రీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు కూర్చొని చూడండి, అక్కడ మొత్తం పేస్ట్లను అక్కడ అక్కడ పెట్టుంటాయి. అన్నీ తీసుకొని చూడండి, ఎవరు ఏమన్నారు మిమ్మల్ని. సూపర్ మార్కెట్లో అన్ని చూడొచ్చు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఆ పేస్ట్ మొత్తం తీయండి, ఎన్ని కంపెనీల పేస్ట్లు ఉన్నాయో, ఎన్ని రకాల ఫ్లేవర్స్తో ఉన్నాయో ఆ పేస్ట్లు మొత్తం చూసి వాటి యొక్క ఇంగ్రీడియంట్ చూడండి. చూస్తే మీకు అన్ని కూడా కెమికల్సే ఉంటాయి. హెర్బల్ పేస్ట్ అని ఉంటుంది, దాంట్లో మీకు కెమికల్సే ఉంటాయి. అంటే సెమీ హెర్బల్ అన్నమాట. హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాంతోపాటు కెమికల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. సో మన ఐఎంసి కంపెనీ యొక్క డెంటల్ క్రీమ్ ఏదైతే ఉందో ఇది మాత్రమే 100% హెర్బల్. మీరు ఇంగ్రీడియంట్ చూసుకొని మాట్లాడుకోవాలి, ఏదో ఊరికే మన కంపెనీలో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనదే బెటర్ అని నేను చెప్పట్లేదు. సో అలా నేను ఏదైతే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఆ ఇంగ్రీడియంట్ మొత్తం చదివిన, అన్ని కంపెనీల యొక్క ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్ చంపిన. ఓన్లీ ట్రెడిషనల్ మార్కెట్లో మాత్రం ఒక సోకాల్డ్ కంపెనీలో మనకి హెర్బల్ ఉంది. సో అది మనం తర్వాత చెప్పుకోవచ్చు. కానీ 100% డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి కంపెనీలో మాత్రం ఐఎంసి కంపెనీ యొక్క డెంటల్ క్రీమ్ మాత్రమే 100% హెర్బల్, 100% న్యాచురల్ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఇలా మనం ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ అనేది, ప్రొడక్ట్ యొక్క ఇంపార్టెంట్ అనేది మనకు తెలిసి ఉంటే అవతల వ్యక్తికి మనం ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు, మా కంపెనీ బెటర్, మా కంపెనీ ప్రొడక్ట్ బెటర్ అని మనం ఛాలెంజ్ చేసి చెప్పినట్లయితే, గ్యారంటీగా మాట్లాడినట్లయితే 100% మన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రొడక్ట్ను అతను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొడక్ట్ని యూజ్ చేయాలి, ప్రొడక్ట్ని మనం నమ్మాలి. మనము యూజ్ చేయకుండా అవతల వ్యక్తికి మనము రెఫర్ చేస్తే మనం సక్సెస్ కావడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. మనం యూజ్ చేసినప్పుడే బీ ఏబుల్ టు ఆన్సర్ కస్టమర్స్ క్వశ్చన్స్. నిజంగా మీది డెంటల్ క్రీమ్ న్యాచురలా, ఎట్లా చెప్తున్నావు నువ్వు? మీ డెంటల్ క్రీమ్ న్యాచురల్ అని ఎట్లా చెప్తున్నావు నువ్వు? వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మనకి. బయట దాంట్లో ఏదో కెమికల్ ఉన్నది అంటున్నావు కదా, మరి మీ దాంట్లో కెమికల్ లేదంటే, ఓ మీరు ఇంగ్రీడియంట్ చదువుకోండి. ఇంగ్రీడియంట్ చదువుకుంటే మీకు ఏమన్నా కెమికల్ ఉందా, ఏమన్నా ఎస్ఎల్ఎస్ ఉందా, ఏమన్నా ఫోమింగ్ ఫ్లోరైడ్ ఉందా, ట్రైక్లోజన్ ఉందా చూడండి. మీరు ఇక్కడ బయటది ఒకటి ఏదో ఎక్స్ బ్రాండ్ మీరు మీ దగ్గర పెట్టుకోండి ఆల్రెడీ, లేదంటే వాళ్ళని తీసుకొచ్చుకోమనండి. మీరు హోమ్ మీటింగ్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ బాత్రూంలో ఉంటుంది, తీసుకురమ్మనండి. తీసుకొచ్చి దాని మీద ఇంగ్రీడియంట్ చూడండి. చూడండి, ఓ ఇక్కడ ఇంగ్రీడియంట్ దగ్గర చూడండి, ఇది కెమికల్ ఉంది, 6 సంవత్సరాల్లో పిల్లలు వాడద్దు, ఒకవేళ వాడితే పీస్ ఆఫ్ అమౌంట్ వాడాలని ఉంది. అదేవిధంగా డు నాట్ సాల్వ్ అంటే మింగద్దని రాసి ఉంది. సో చూడండి, మాది చూడండి 100% ఇంగ్రీడియంట్ న్యాచురల్ ఉంది, ఎలాంటి కెమికల్ లేదు. సో ఇట్లా మీరు ప్రొడక్ట్ని యూజ్ చేసి ప్రొడక్ట్కి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నట్లయితే కస్టమర్ అడిగేటువంటి క్వశ్చన్స్కి 100% మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడైతే కస్టమర్ అడిగేటువంటి క్వశ్చన్స్కి 100% మీరు ఆన్సర్ చేస్తే వెంటనే ఆయన మీ దగ్గర ప్రొడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఒకసారి క్వశ్చన్ చేసిన తర్వాత మీరు ప్రొడక్ట్ తీసుకోవాలంటే మీ ఫన్ అవుట్. జీవిత కాలంలో లైఫ్లో ఒక్కసారి కూడా మీ దగ్గర ప్రొడక్ట్ తీసుకోవడం. ఇంకా ఆ తర్వాత మీరు నేర్చుకుని, ఓ ఆ రోజు నువ్వు నా పేస్ట్ గురించి క్వశ్చన్ అడిగినావు కదా, ఇగో ఈ రోజు చెప్తారా అంటే రాడిగా
అయిపోయింది. నీ గురించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసిండు. ఒక్కసారి నీ గురించి ఒక నిర్ణయానికి వచ్చేసిండు అంటే ఇంకా ఆ నిర్ణయం మనకి మారిపోయే ఛాన్సే లేదు. దుర్మార్గుడు మంచివాడు అవ్వచ్చు, అవకాశం ఉంది. కానీ ఒకసారి ఇక్కడ ప్రొడక్ట్ గురించి నీకు తెలుస్తలేదు, నాలెడ్జ్ లేదు అని అంటే ఆ తర్వాత నువ్వు ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకొని ప్రాక్టికల్ గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినా గానీ ఇంకా ఆయనకి ఏదో కొంచెం డౌట్ ఉండనే ఉంటుంది. సో అట్లా మీరు ప్రొడక్ట్ ని యూజ్ చేయండి. ఆ ప్రొడక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ ని మీరు సంపాదించుకోండి. అలా సంపాదించుకున్నప్పుడే అవతల వ్యక్తికి మీరు అన్ని రకాల క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒకసారి ఒక ప్రోడక్ట్ ఇచ్చేసినాం. వెయిట్ లాస్ కి ఆయన ప్రొడక్ట్ వాడుతున్నాడు, మనకి డైలీ ప్రోటీన్ డైట్ ఆయనకి ఇచ్చేసినాం. ఇక మళ్ళీ 1 మంత్ దాకా అవసరం ఉండదు కదా, 2 బాక్సులు ఇచ్చేసినాం. 2 బాక్సులు ఇచ్చేసినాము. ఈ రోజు ఎంత 10th జూన్ 2025 రోజు ఆయనకి ప్రొడక్ట్ ఇచ్చేసినాం. నెక్స్ట్ మళ్ళీ 10th రోజు ఆయనకి ప్రొడక్ట్ మళ్ళీ అవసరం ఉంటుంది. ఒక రోజు 2 రోజుల ముందు మనకు బీవీ కావాలి కాబట్టి మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మీ ప్రొడక్ట్ వాడిండో తెలియదు, మీ ప్రొడక్ట్ వాడలేదో తెలియదు, ఆయన ఎట్లా వాడిండో తెలియదు, ఆయన ఏం చేసిండో కూడా మీకు తెలియదు. అంటే కమ్యూనికేషన్ అనేది మీరు చేయలేదు. ప్రొడక్ట్ వాడుతున్నారా, ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా చేస్తున్నారా, డైట్ మీరు టైం టు టైం డైట్ చేస్తున్నారా, పొద్దున ఏం తింటున్నారు, సాయంత్రం ఏం తింటున్నారు, సో ఇట్లా చేయండి, సో అట్లా చేయండి అని చెప్పి మీరు ఒక కనీసం 3 రోజులకు ఒకసారి, కనీసం వారం రోజులకు ఒకసారి, కనీసం 10 డేస్కి ఒకసారి మీరు ఆయనకి ఫోన్ చేసి ఆయనతోని కమ్యూనికేషన్ లో ఉన్నట్లయితే, ఆయనతోని సంబంధం మెయింటైన్ చేసినట్లయితే ఆ ప్రొడక్ట్ అనేది ఆయన సక్రమంగా వాడతాడు. ఆయన సక్రమంగా వాడడం వల్ల రిజల్ట్ మంచిగా వస్తుంది. రిజల్ట్ మంచిగా రావడం వల్ల నెక్స్ట్ మంత్ కూడా మీ దగ్గర ప్రొడక్ట్ తీసుకుంటాడు. 3 మంత్స్ కంటిన్యూస్గా తీసుకుంటాడు. ఆయన మంచి వెయిట్ లాస్ అవుతాడు. ఆయన మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆయన ఫ్రెండ్స్ కి, ఆయన రిలేషన్స్ కి, ఆయన నియర్ అండ్ డియర్ కి ఇగో సో అండ్ సో పర్సన్ దగ్గర, అంటే తిరుపతి దేవుడి దగ్గర నేను డైలీ ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కావడం జరిగింది, రాబర్ట్ సార్ దగ్గర డైలీ డైట్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల నేను ఇక్కడ వెయిట్ లాస్ కావడం జరిగింది అని చెప్పి అందరికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన రెఫర్ చేస్తాడు అందరికి. సో ఆయన రెఫర్ చేయడం వల్ల మనకు కూడా ఇంకా ప్రొడక్ట్ యొక్క ఆర్డర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో 1 మంత్ దాకా ఆయనకి ఫోనే చేయాలంటే, సో తిరుపతి కూడా సార్ అసలు ఏం సర్వీస్ ఇస్తాడు రా, ప్రొడక్ట్ ఇచ్చిండు అటే పోయింది, ఇక ఒకసారి కూడా ఫోనే చేయలే నాకు, అప్పుడప్పుడు ఫోన్ చేసినా కానీ టచ్ లో కూడా రాలేదు, బిజీ ఉన్నా అని చెప్పిండు. సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటే, మనం ఎవరికైతే రీటైల్ చేసినామో వాళ్ళతోని మనము కమ్యూనికేషన్ లో లేకపోతే నెక్స్ట్ మంత్ ప్రొడక్ట్ మన దగ్గర తీసుకోవడానికి చాయిస్ లేదు. తద్వారా మన రీటైలింగ్ ఇన్కమ్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా వాళ్ళతోని మనం రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లయితే బిల్డ్ ట్రస్ట్ విత్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్. బిల్డ్ ట్రస్ట్ విత్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్. మనం ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళకి, ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత త్రీ డేస్కి ఒకసారి, వారం రోజులకు ఒకసారి మనం వాళ్ళకి ఫోన్ చేసి మీరు టైం టు టైం ప్రొడక్ట్ని వాడండి, టైం టు టైం డైట్ చేయండి, టైం టు టైం ఫిజికల్ యాక్టివిటీ చేయండి, పొద్దున్న ఇది తినండి, సాయంత్రం ఇది తినండి, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక దృఢమైనటువంటి నమ్మకం అనేది ఏర్పడుతుంది. వాళ్ళకి మన పైన ఒక దృఢమైనటువంటి నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళకు ఒక దృఢమైనటువంటి నమ్మకం ఏర్పడుతుందో మన ప్రొడక్ట్ యొక్క వాల్యూ కూడా అక్కడ పెరుగుతుంది. మన యొక్క ప్రొడక్ట్ యొక్క వాల్యూ కూడా అక్కడ పెరుగుతుంది. నమ్మకంగా వాడడానికి అవకాశం ఉంటుంది. ఇంత బాగా ఆయన ఫాలో అప్ చేస్తున్నాడే, ఈ ప్రొడక్ట్ లో చాలా దమ్ము ఉంటుంది, చాలా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు నమ్మకంగా ఆ ప్రొడక్ట్ వాడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన టీంలో ఎవరైతే న్యూ అసోసియేట్ జాయిన్ అయ్యిండు, ఇవాళ జాయిన్ అయ్యిండు, మనం ఆపర్చునిటీ మీట్ జూమ్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మనం స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక పర్సన్ మన దగ్గర జాయిన్ అయ్యిండు, 2500 బీవీ కొన్నాడు. 2500 బీవీ అంటే ఆల్మోస్ట్ ఒక బ్రాస్లెట్ ఫ్రీ వచ్చింది. అదే విధంగా ఒక 8,000 నుంచి 10,000 రూపాయల ప్రొడక్ట్ అయినా పర్చేజ్ చేసిండు. సో ఇంకా ఆయనతో మనకి నెక్స్ట్ మంతే అవసరం ఉంటుంది, నెక్స్ట్ మంతే మనకి బీవీ కావాలి. చూద్దాంలే ఈ 8,000 ప్రొడక్ట్, 10,000 ప్రొడక్ట్ ఆయన వాడతాడా, ఆయన ఫ్రెండ్స్ కు రీటైల్ చేస్తాడా, ఆయన కొనుక్కున్న బ్రేస్లెట్ ఆయన ఎక్కడికో ఆయనే వెళ్తాడు, ఆయన ఆ పిన్ చేంజ్ చేసుకుంటాడు, ఆయన ఏదేదో వాడతాడు, అయిపోద్ది. మనకి ఇప్పుడు ఎందుకు 2,500 బీవీ వచ్చింది కదా, చూద్దాం నెక్స్ట్ మంత్ ఫోన్ చేద్దాం, నెక్స్ట్ మంత్ మాట్లాడదాం అని అంటే ఆయనకు ఆ ప్రొడక్ట్ కొత్తగా జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనకు ఆ ప్రొడక్ట్ ఎట్లా వాడాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు, ఆ బ్రాస్లెట్ ను కూడా ఏం చేయాలనో తెలియదు, ఎట్లా వాడాలనో కూడా తెలియదు. అదేవిధంగా మళ్ళీ ఆయన ఇంకా కొంతమందిని జాయిన్ చేయాలి కదా, ఇంకా కొంతమంది రెఫర్ చేయాలి కదా, సో ఎట్లా రెఫర్ చేయాలనో కూడా తెలియదు, ఎట్లా జాయిన్ చేయాలనో కూడా తెలియదు. సో అలాంటి వ్యక్తికి మనం జాయిన్ అయిన వెంటనే
3 రోజులు ఒకసారి కనీసం ఎవ్రీ డే పొద్దున 7 గంటల నుంచి 9 గంటల లోపు ఆయనకి ఫోన్ చేసి, లేదంటే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆయన ఒకసారి ఫోన్ చేసి, మీరు 8,000 ప్రొడక్ట్ని తీసుకున్నారు, 10,000 రూపాయల ప్రొడక్ట్ని తీసుకున్నారు, 2,500 బీవీ చేశారు, మీరు 10% లెవెల్కి వచ్చారు, మీకు ఒక మంచి బ్రాస్లెట్ అనేది రావడం జరిగింది. ఇగో ఈ బ్రాస్లెట్ మీరు ఏదైతే తీసుకున్నారో ఈ బ్రాస్లెట్ వాచ్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, 2 పిన్నులు తీసుకోండి, అది యూజ్ చేయడం వల్ల మీకు యాంటీ రేడియేషన్ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి, మజిల్ పెయిన్స్ తగ్గుతాయి, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ముఖ్యంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్ నుంచి అది మీకు రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక రెయిన్ నుంచి అంబ్రెల్లా ఏ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందో, సో ఇది కూడా మనకి ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు వాడండి, మీరు మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, మంచి స్టామినా ఉంటుంది, మంచి సెక్సువల్ వీక్నెస్ కూడా మీకు రెడ్యూస్ అవుతుంది. సో ఇలా మీరు బెనిఫిట్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన వాడతాడు. ఆయన వాడడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన బంధువులు కానీ, ఆయన నియర్ అండ్ డియర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ బ్రాస్లెట్ యొక్క బెనిఫిట్ ఆయన చెప్తాడు. మనం చెప్పిన బెనిఫిట్ ఏదైతే ఉందో ఆయన చెప్తాడు. ఇగో 2,500 బీవీ నేను ఐఎంసీలో పర్చేజ్ చేయడం వల్ల నాకు బ్రాస్లెట్ ఫ్రీ వచ్చింది. ఈ బ్రాస్లెట్ యూజ్ చేసుకోవడం వల్ల నాకు సో అండ్ సో బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా 2,500 బీవీ తీసుకోండి, మీరు ఏదో ఒక 10,000 8,000 రూపాయల ప్రొడక్ట్ తీసుకోండి, ఎట్లాగో బయట తీసుకుంటాం కదా, అదేదో ఇక్కడ తీసుకుంటే మనకు బీవీస్ వచ్చినాయి, అదే విధంగా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అదే విధంగా బ్రాస్లెట్ కూడా మనకు ఫ్రీ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక 5 ఊరికి అతను రెఫర్ చేయడం ద్వారా ఆయనకి ఈగల్ ఫండ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి డీటెయిల్స్ ని మనము ఆయనతోని కమ్యూనికేషన్ చేస్తూ, ఆయనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తూ, మన పైన ఒక నమ్మకాన్ని కలిగిస్తూ కాన్ఫిడెంట్ గా అతను ఉండేలాగా మనం చేసినట్లయితే 100% మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఎవరైతే రీటైల్ కస్టమర్ ఉన్నాడో ఆయనను మనం ఫాలో అప్ చేయాలి. ఏ విధంగా మన బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడో ఆయనతో కూడా మనము కమ్యూనికేషన్ లో ఉండాలి, ఫాలో చేస్తూ ఉండాలి, టచ్ లో ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండాలి. అంతేగాని నెలకొకసారి ఇతనితో మాట్లాడతాను, 2,500 బీవీ ఈ రోజు వచ్చిందంటే నెక్స్ట్ మంత్ దాకా ఈయనకు అవసరం లేదు, ఈ రోజు ప్రొడక్ట్ రీటైల్ చేశానంటే ఇంకా ఈయనతో మనకు అవసరం లేదు, నెక్స్ట్ మంత్ ఫోన్ చేద్దాంలే అంటే ఈ జాయిన్ అయిన పర్సన్ ఈ టీంలో నాకు మంచి సర్వీస్ లేదని చెప్పి ఇంకో టీంలోకి జంప్ అవుతాడు, ఈ కంపెనీలో మనకు సర్వీస్ మంచి లేదని చెప్పి ఇంకో కంపెనీలో జాయిన్ అయిపోతాడు. అదేవిధంగా రీటైల్ తీసుకున్న వాళ్ళు కూడా మన యొక్క సర్వీస్ నచ్చకపోవడం వల్ల వేరే వైపుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ టైం వాళ్ళకి మనం టచ్ లో ఉండాలి, ఎవ్రీ టైం వాళ్ళతోని కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్. అవతల వ్యక్తి మనకు ఫోన్ చేస్తే ఆయన చెప్పే అటువంటి విషయాన్ని మనం వినాలి ఫస్ట్. మనం వినకుండా మనం ముందే ఆన్సర్ చేస్తే అసలు క్వశ్చన్ లేకుండా ఆన్సర్ ఎట్లా చేస్తారు? మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన తర్వాత మన టీచర్స్ ఏం చెప్తారు, మన లెక్చరర్స్ ఏం చెప్తారు? ఫస్ట్ కీప్ కామ్ గా మీరు క్వశ్చన్ పేపర్ ని మొత్తం చదవండి. క్వశ్చన్ పేపర్ ని మొత్తం చదివిన తర్వాత అందులో మీరు 100కి 100% ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ని టిక్ చేసుకోండి. 1 2 3 4 5 ఇట్లా మీరు నెంబర్స్ పెట్టుకొని నెంబర్ 1 లో ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి మీరు ఆన్సర్ చేయండి. అలా మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు ముందుగా మీరు పర్ఫెక్ట్ గా రాయగలిగినటువంటి ఆన్సర్ ని మీరు రాస్తారు. కాబట్టి ఆ ఆన్సర్ చూసినటువంటి ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తూ ఉంటారో మిగతా ఆ తర్వాత వచ్చేటువంటి ఆన్సర్స్ ని కూడా ఏమరపాటుగా చూసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అవతల వ్యక్తి నువ్వేం చెప్పిండో వినకుండా నువ్వు ఆన్సర్ చేస్తే ఆయన ఏం అడగాలనో ఏం అడిగిండో నీకు తెలియదు, నువ్వేం ఆన్సర్ చేసినావో ఆయనకు తెలియదు. కాబట్టి ఎవరైతే మీ బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడో, ఎవరైతే మీరు రిటైల్ చేస్తున్నటువంటి పర్సన్ ఉన్నాడో, సో ఆయన చెప్పేది ఫస్ట్ మీరు వినాలి. మీరు విన్న తర్వాతనే వాళ్ళకి ఆన్సర్ చేయాలి. వినక ముందు మీరు ఆన్సర్ చేసినట్లయితే ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారో, ఏమి అడుగుతున్నారో మీరు వినండి. లర్న్ టు హ్యాండిల్ ఆబ్జెక్షన్స్ స్మూత్లీ. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ లో జాయిన్ అవుతా ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు.
100 మెంబర్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో జాయిన్ అయితే కేవలం 5 వ్యక్తులు, కేవలం 3 వ్యక్తులు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతున్నారని చెప్పి మనకి సర్వే ద్వారా తెలుస్తుంది. చాలా మంది లీడర్స్ అదే విషయాలు చెప్తున్నారు. సక్సెస్ఫుల్ లీడర్స్ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి మన కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి లీడర్స్ ఏం చెప్తున్నారు అంటే, 100కి 5గురే సక్సెస్ అవుతున్నారండి ఇక్కడ అంటున్నారు. సో ఎందుకు 100కి 5గురే సక్సెస్ అవుతున్నారంటే, లర్న్ టు హ్యాండిల్ ఆబ్జెక్షన్స్ స్మూత్లీ. చాలా ఆబ్జెక్షన్స్ ఉంటాయి, ఎక్కడైనా అబ్జెక్షన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్, ఎక్కడైనా ఆబ్జెక్షన్స్ అనేటివి ఉంటాయి. కానీ ఆబ్జెక్షన్స్ ని స్మూత్ గా హ్యాండిల్ చేసిన వారే సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేయలేరో వాళ్ళు అన్సక్సెస్ఫుల్ గా మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎవరైతే ఆబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేయక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో, మనందరికి తెలిసినటువంటి ఒక 2 వ్యక్తుల గురించి నేను మీకు ఒక వన్ మినిట్ లో ఎగ్జాంపుల్ చెప్తా. మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయనే పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఆయన స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయనకి ఎంత 18 ఏదో ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి ఛాన్స్ ఉందా? ఇంపాసిబుల్, లేదు. మరి ఆ ఏదైతే ప్రజలు అతన్ని తిరస్కరించడం వలన, అంటే ఆబ్జెక్షన్ చేయడం వలన ఆయనే ఆ పార్టీని క్లోజ్ చేయడం జరిగింది. సో అదే విధంగా అతని యొక్క సహోదరుడు పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకున్నట్లయితే 10 ఇయర్స్ 10 ఇయర్స్ అతన్ని ప్రజలు రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ప్లేస్ లో ఆయనే పోటీ చేసినా కానీ 2 ప్లేస్ లో కూడా అతన్ని ఓడించడం జరిగింది. అంటే ప్రజలు ఆయనను ఆబ్జెక్షన్ చేశారు, ఆయనని మెచ్చుకోలేదు, ఆయనని ఇష్టపడలేదు, ఆయన యొక్క సారథ్యము ఆయన వాళ్ళు కోరుకోలేదు. అయినప్పటికీ కూడా ఆ రిజెక్షన్స్ ని అతను స్మూత్ గా హ్యాండిల్ చేయడం జరిగింది. అట్లా ఆయన స్మూత్ గా హ్యాండిల్ చేయడం ద్వారా ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది. అంటే ఆబ్జెక్షన్స్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే కాదు, ట్రెడిషనల్ మార్కెట్ లో కూడా ఆబ్జెక్షన్స్ వస్తాయి. అక్కడ మనం ఇండివిజువల్ గా సక్సెస్ కావాలనేటువంటి ఒక దృఢమైన నిశ్చయంతో మనం ముందుకు వెళ్తే అక్కడ కూడా సక్సెస్ అవుతాం. అక్కడ మనం మాత్రమే ఉంటాం, మనం నమ్ముతాం కాబట్టి ముందుకు వెళ్తాం. మరి డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి నెల ఉంటాం, 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం. మార్కెట్ లో ఆబ్జెక్షన్స్ వస్తాయి, ప్రొడక్ట్ వాడరు. 3 నెలలు వాడమంటే నెలే వాడతారు, నెల వాడితే రిజల్ట్ రాదు. రిజల్ట్ రాలేదని చెప్పి ఆయన కంటే ముందు మనం ఏం మాట్లాడతాం, 3 నెలలు వాడాల్సినటువంటి ప్రొడక్ట్ ఒక్క నెల వాడితే రిజల్ట్ ఎట్లా వస్తుందండి? 3 నెలలు వాడాలా, 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా అవసరం ఉంటే వాడాలా, 6 మంత్స్ వాడాలి, ఒక్కొక్కసారి అవసరం అయితే క్యాన్సర్కి ఇస్తాం 1 ఇయర్ వాడాలి, 1.5 ఇయర్ వాడాలి, ఉన్నంత కాలం వాడాలి. అట్లా వాడితేనే రిజల్ట్ వస్తుంది. మరి నువ్వు ఏదైతే ఆబ్జెక్షన్స్ అనేటివి మార్కెట్లో వస్తున్నాయో ఆ మార్కెట్లో వచ్చేటువంటి ఆబ్జెక్షన్స్ ని నువ్వు హ్యాండిల్ చేయకపోతే 100% సక్సెస్ కావడానికి డైరెక్ట్ సెల్లింగ్ లో అవకాశం లేదండి. చూడండి, ఫస్ట్ ఐఎంసి కంపెనీలో 2020లో నేను జాయిన్ అయిన తర్వాత నా ప్రాణ మిత్రుడిని ఇందులో జాయిన్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి, 260 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. ఆబ్జెక్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని గురించి నేను చెప్తున్నాను. 2020లో నేను ఐఎంసిలో జాయిన్ అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే నా ప్రాణమిత్రుడిని ఐఎంసి కంపెనీలో జాయిన్ చేయడం జరిగింది. నేను ఆయన ఇద్దరం కలిసి మన అవుట్లెట్ ఏదైతే ఉందో మంచిర్యాలలో ఉన్నటువంటి తహసీల్ డిస్ట్రిబ్యూటర్, మనము ఇంట్లోనే పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రెంట్ ఎక్కువ ఉంటే మనం దాన్ని పే చేయలేం కాబట్టి అప్పుడు తహసీల్ డిస్ట్రిబ్యూటర్ ఇంట్లోనే ఉండే. తహసీల్ డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో ఉంటే ఫస్ట్ ఇద్దరం కలిసి వెళ్ళిన తర్వాత నేను 700 రూపాయలు ప్రొడక్ట్ తీసుకున్నా, నెక్స్ట్ ఒక 2500 తీసుకున్నా, నెక్స్ట్ ఒక 4000 రూపాయలు తీసుకున్నా. అన్న ఈ ఈ ఏందన్న ప్రొడక్ట్ బయట సూపర్ మార్కెట్ లాగా లేదు, బయట కిరణం షాప్ లాగా లేదు, ఈ ఇంట్లో పెట్టుకున్నారు అమ్ముతున్నారు ఏందన్న, అసలు ఇది లీగలా ఇల్లీగలా అని చెప్పి చెప్తున్నాడు ఆయన. నాకే డౌట్ వచ్చింది, లీగలా ఇల్లీగలా, మరి ఇంట్లో పెట్టుకొని ఎందుకు అమ్ముతున్నారు? నేను కూడా కొత్తనే కదా, నేను కూడా కొత్తగానే జాయిన్ అయినా కదా, అప్లైన్ ఫోన్ కొట్టిన. సో ఆయన దానికి సంబంధించిన ఆన్సర్ ఏదో చెప్పిండు. అన్న ఇది 100% న్యాచురల్ అంటున్నారు, 100% హెర్బల్ అంటున్నారు. ఈ 100% న్యాచురల్ హెర్బల్ అయితే ఈ బిస్కెట్ కుబిన్ కుకీస్ అని ఒక బిస్కెట్ ఉండే అప్పుడు, నేచురల్ ప్రొడక్ట్ కదా, బిస్కెట్లు తీసుకొని చాలా తినేటోని, బిస్కెట్లు చాలా మా పిల్లలకి ఇష్టం, నేను కూడా తినేటోని. సో అన్న ఇది నేచురల్ ఎట్లా అన్న, అసలు ఎలాంటి ఇందులో ప్రిజర్వేటివ్ లేకుండా ఎట్లా స్టోర్ అవుతుంది అన్న? కంపల్సరీ ప్రిజర్వేటివ్ కెమికల్ యాడ్ చేయాలి కదా. అది తులసి తాగితే మా మా ఆయన రియల్ ఎస్టేట్ చేసేటోడు, బిల్డర్. తులసి తాగితే కొంతమంది మా ఎంప్లాయీస్ మొత్తం వామిటింగ్ చేసిరన్న, ఇట్లా చెప్పేటోడు. అదేవిధంగా ఇంతకుముందు మా ఫ్రెండ్, మా కజిన్ బ్రదర్ కూడా ఇదే ఆయుర్వేదిక్ కంపెనీలో ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పనిచేసిండు అన్న, ఏం సక్సెస్ కాలే, మొత్తం ఫెయిల్ అయిపోయిండు, ఇట్లా చెప్పేటోడు. అంటే
ఆయన అట్లా చెప్తా అంటే నాకు కూడా డౌట్ ఉండే, అరే ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి, ప్రొడక్ట్ గురించి, కంపెనీస్ గురించి ఇట్లా చెప్తున్నాడు. నేను మా అప్లైన్కి ఫోన్ చేసిన, ప్రోడక్ట్ ప్రిజర్వేటివ్ ఆర్గానిక్ ఎట్లా ఉంది. సో ఆయన నాకు ఆన్సర్ చేసిండు. నేను నీకు బిలీవ్ చేసిన ఆయన చెప్పింది. డైరెక్ట్ సెల్లింగ్ ఏంటో నాకు తెలియదు అప్పుడు, అన్ని ట్రెడిషనల్ మార్కెట్ ఏందో డైరెక్ట్ సెల్లింగ్ ఏంటో తెలియదు. సో ఐఎంసి అంటే డైరెక్ట్ సెల్లింగ్, సో ఈ దీనికి ఇన్ని రూల్స్ ఉంటాయి, ఇట్లా ఇట్లా ఉంటాయి, ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఇవన్నీ ఆబ్జెక్షన్స్ నాకు వచ్చినాయి. ఆబ్జెక్షన్స్ వచ్చినా కానీ నేను దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ స్మూత్ గా ఆయనకి చెప్పిన, అన్న ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ప్రిజర్వేటివ్ అంటే ఇట్లా ఉంటది, న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి, సో కెమికల్ యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తులసి వాడితే కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. 1 crore, మన 140 కోట్ల జనాభా ఉంది, అందుకే తులసి వాడాలన్నా కొందరికి పడకపోవచ్చు. మరి మీ పిల్లగానికి కూడా పడకపోవచ్చు. అట్లా అని నీ వాడితే నాకు అదే ఉంటుందా, నువ్వు వాడితే నీకు అదే ఉంటుందా, ఇట్లా చెప్పిన. సో అలాంటి పర్సన్, అలా ఆబ్జెక్షన్ చేసినటువంటి పర్సన్, ఆయన ప్రస్తుతం ఎల్ఎల్బి చేస్తున్నాడు. వాళ్ళ ఓన్ బ్రదర్ ఎంబీబీఎస్ డాక్టర్, వనపర్తి ఆ, వనపర్తిలో ఆయనే మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్. వాళ్ళ మిస్సెస్ బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఆమె మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, అంటే జాబ్ చేస్తుంది, ఒక 2 years నుంచి జాబ్ చేస్తుంది. సో వాళ్ళ బ్రదర్, ఇంకొక బ్రదర్, ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు, ఇంకొక బ్రదర్ ఎల్ఎల్బి కంప్లీట్ అయింది, ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వీళ్ళు, ఆ ఆ సిస్టర్ ఏదైతే ఉందో, మైగ్రేన్ పెయిన్ కి మన ఐఎంసి ప్రొడక్ట్ వాడుతుంది. ప్రజెంట్ వచ్చేసి మైగ్రేన్ పెయిన్ కి మన దగ్గర ఉన్నటువంటి స్ట్రెస్ అవే, హిమాలయన్ బెర్రీ, సో ఏవైతే ఉన్నాయో ఇవి వాడుతుంది ఆమె. బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయింది, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఆమె. ఆమె ఇప్పుడు వాడుతుంది ప్రొడక్ట్ మనది. అదేవిధంగా వాళ్ళ ఫాదర్ కి లాస్ట్ 2 years బ్యాక్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చింది, ఆయనకి ఇంజెక్షన్స్ ఇచ్చినాం, ఆయనకి టాబ్లెట్స్ ఇచ్చినాం. సో ఇంజెక్షన్స్ పని చేయలేదు, టాబ్లెట్స్ పని చేయలేదు. ఆ తర్వాత సెలైన్స్ పెట్టినాం, 3 days సెలైన్స్ పెట్టి దాంట్లో మనకి ఇంట్రావెనస్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, యాంటీబయాటిక్. మన హాస్పిటల్లో అడ్మిషన్ అయినప్పుడు మనకి ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు, కాస్ట్లీ కాస్ట్లీ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. అట్లా ఇంట్లోనే 3 days మంచి సెలైన్స్ చేస్తూ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసినాం. ఇట్ 15 days 20 days దాకా అయిపోయింది. సో ఫీవర్ మళ్ళీ అంటే కొంచెం కొంచెం టెంపరేచర్ అంటే 99, 100 ఇలాంటి టెంపరేచర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏం చేయాలి? వాళ్ళ కొడుకేమో ఎంబీబీఎస్ డాక్టర్, వాళ్ళ కోడలేమో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, వీళ్ళిద్దరేమో ఆ, ఇద్దరు బ్రదర్స్ ఏమో లాయర్స్. నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్, దాదాపు 2018 నుంచి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత ట్రీట్మెంట్ చేసి, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి మళ్ళీ హాస్పిటల్కి పోయి అడ్మిషన్ పెట్టాలనా? వాళ్ళంతా కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో అప్పుడు మనం ఏం చేసినాం, ఐఎంసి కంపెనీలో ఫీవర్ గార్డ్ సిరప్ ఉంది. సో ఫీవర్ గార్డ్ సిరప్ వాడితే క్రానిక్ ఫీవర్ ఏదైతే ఉందో, దీర్ఘకాలికంగా వచ్చే అటువంటి ఫీవర్ ఏదైతే ఉందో కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. అన్న ఎక్కడికి పోవడం అవసరం లేదన్నా, ఇగో మన ఫీవర్ గార్డ్ యూజ్ చేయి. మన ఫీవర్ గార్డ్ యూజ్ చేస్తే 100% ఫీవర్ తగ్గిపోద్ది అన్న అని చెప్పిన. ఏ మందులు లేవు, ఓన్లీ ఫీవర్ గార్డ్ మాత్రమే. ఐఎంసీలో కూడా పాపాయ, ఇన్ఫెక్టో కేర్, తులసి, హల్దీ, గోమూత్ర ఏం లేదు, ఓన్లీ ఫీవర్ గార్డ్ ఇచ్చిన. జస్ట్ 2 days లో ఆయన ఫీవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 2 days లో ఆయన ఫీవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నా రీసెంట్ గా ఆయనకి ఫైల్స్ వచ్చింది. ఫైల్స్ వస్తే, అన్న నాకు ఫైల్స్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఐఎంసీలో ఏమైనా ప్రొడక్ట్ ఇవ్వన్నా అంటే, ఐఎంసీలో ప్రొడక్ట్ మనం ఫైల్స్కి ఏమి ఇస్తాం? అలోవేరా ఇస్తాం, ఫైల్స్ అవే క్రీమ్ ఇస్తాం, ఫైల్స్ అవే టాబ్లెట్ ఇస్తాం, ఫ్రెష్ మార్నింగ్ ఇస్తాం, ఇంకా వీట్ గోల్డ్ ఇస్తాం, తులసి ఇస్తాం, ఏదేదో ఇస్తాం, స్కిన్ కేర్ సోప్ ఇస్తాం, ఇన్ని ఇస్తాం. అన్న నాకు అవన్నీ వద్దన్న, ఓన్లీ పైల్స్ డైరెక్ట్ గా పనిచేసేటట్టు ఒక టాబ్లెట్ ఏదని అంటే ఓన్లీ పైల్స్ అవే టాబ్లెట్ ఇచ్చిన. కంప్లీట్ 3 days లో రిజల్ట్ వచ్చింది. 3 days లో అన్న నాకు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పిండు. వాళ్ళ ఇంట్లో మైగ్రేన్ కి వాళ్ళ వాళ్ళ మిసెస్ మన దగ్గర ప్రొడక్ట్ వాడింది, వాళ్ళ ఫాదర్ కి ఫీవర్ గార్డ్ సిరప్ వాడినాం, ఆయనకి పైల్స్ అవే క్రీమ్ టాబ్లెట్ ఇచ్చినాం, మన డెంటల్ క్రీమ్ ఆయన రెగ్యులర్ గా వాడతాడు. వండర్ ఏంటి అని అంటే, తులసి వాడితే మా పని వాళ్ళకి వామిటింగ్ వచ్చిందనే వ్యక్తి ఈ రోజు దాదాపుగా ఒక 150 తులసీలు ఆయన ద్వారా నేను అమ్మిన. ఒక గవర్నమెంట్ లాయర్కి ఇచ్చిన ఆయన ద్వారా, ఒక లాయర్కి ఇచ్చిన ఆయన ద్వారా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చిన ఆయన ద్వారా, ఒక ఆయన దగ్గర పనిచేసే ఒక వర్కర్స్కి ఇచ్చిన, ఆయన ఫ్రెండ్స్కి ఇచ్చిన. ఆయన తులసి ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆర్ఓ మిషన్ స్టోరేజ్ బాక్స్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ బాక్స్లనే వేసేస్తాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్లో తులసి లేకుండా అసలు వాటరే ఉండదు. ఇంకా నేనే ఆయన కంటే తులసి తక్కువ వాడతా, ఎందుకంటే తులసి వాడితే కొంచెం నాకు కొన్ని ఇబ్బందులు అయితే. సో ఆయన నాకంటే ఎక్కువ తులసి వాడుతున్నాడు. సో
ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నా ప్రాణ మిత్రుడు నేను ఐఎంసీలో జాయిన్ అయినప్పుడు చాలా రకాల ఆబ్జెక్షన్స్ చేసిండు ఆయన. ఆ అబ్జెక్షన్స్ అన్ని కూడా స్మూత్ గా హ్యాండిల్ చేస్తూ 5 ఇయర్స్ నుంచి ఐఎంసీలో కంప్లీట్ గా నేను ఉంటే, ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన ఐఎంసీ వైపే చూస్తాడు. ఫస్ట్ ఐఎంసీ వైపే ఆయన చూస్తాడు. ఎవరు సక్సెస్ కాలే ఇలాంటి కంపెనీలో, ఆయుర్వేదిక్ కంపెనీలో నువ్వు సక్సెస్ అయినావన్నా, ఎవరిని చూడలే, నేను చూసినా, నువ్వు సక్సెస్ అయి చూపించినావు అన్న అంటాడు. సో ఇట్లా మనము ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడు మనం హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్ళినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, ఐఎంసీలో మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మంచి సక్సెస్ ఉంది ఐఎంసీలో, మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో. మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి అప్లైనర్ కి, మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి మీ టీం లీడర్ కి పూర్తి నాలెడ్జ్ ఉంది. ఆయన్ని నమ్మి మీరు ముందుకు వెళ్ళండి. మార్కెట్లోకి మీరు వెళ్ళినప్పుడు చాలా ఆబ్జెక్షన్స్ వస్తాయి. ఆబ్జెక్షన్స్ ని స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. స్మూత్ గా హ్యాండిల్ చేసి మీరు ముందుకు వెళ్ళాలి. మీరు ఎగ్జాంపుల్, మీ అమ్మా నాన్న మాట వింటారా, బయట ఉన్న వాళ్ళ మాట వింటారా? మీ అమ్మా నాన్న మాట వింటే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎవరి తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు నాశనం కావాలని కోరుకోడు. ఈవెన్ రావణాసురుని యొక్క అమ్మా నాన్నలు కూడా రావణాసురుడు బతికే ఉండాలి, మంచిగా ఉండాలనే కోరుకుంటాడు. అంటే ఎంత దుర్మార్గుని తల్లిదండ్రులు అయినా కూడా వాళ్ళ కొడుకు బాగుండాలనే కోరుకుంటారు, నాశనం కావాలని కోరుకోరు. మనకి అమ్మా నాన్న వాళ్ళు ఎవరు ఐఎంసీలో అంటే, మన అప్లైనే మన యొక్క అమ్మ, మన యొక్క నాన్న. బయట ఉన్న వాళ్ళు ఎవరు? మీ మేనమామ, మీ మేనత్త, మీ బావమరిది, మీ కజిన్ బ్రదర్, మీ పాలోళ్ళు, వీళ్ళు ఉంటారు. ఈ సొసైటీ ఉంటది. వీళ్ళు 100% ఆబ్జెక్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. నువ్వు ఎదిగితే వాడు ఎదగాలని కోరుకోడు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే వాడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోడు. సో ఇవన్నీ కూడా బయట మీకు ఆబ్జెక్షన్స్ అనేటివి వస్తాయి. ఆబ్జెక్షన్స్ అనేటివి వచ్చినప్పుడు మీ అప్లైన్, మీ యాక్టివ్ అప్లైన్, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్, మిమ్మల్ని ఎవరైనా జాయిన్ చేయొచ్చు గాక. సో ఆయన మీ అప్లైన్ కాదు, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. మీ టీంలో ఎవరైతే చైర్మన్ ఉన్నారో, మీ టీంలో ఎవరైతే అంబాసిడర్ ఉన్నారో, గ్రోయింగ్ అవుతున్నటువంటి అప్లైన్, అంటే రోజు యాక్టివ్ గా ఉన్నటువంటి అప్లైన్ ఎవరైతే ఉన్నారో, ఆయన మీకు తండ్రి లాంటి వాడు, ఆయన మీకు తల్లి లాంటి వాడు. ఆయన మిమ్మల్ని డెవలప్మెంట్ చేయడం కోసం మీకు రకరకాల విషయాలు చెప్తా ఉంటాడు. ఆ వాటిని మీరు బిజీ చేయాలి. మా మార్కెట్లో వచ్చేసినటువంటి ఆబ్జెక్షన్స్ ని మీరు నమ్మద్దు. వాటిని మీరు స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. స్మూత్ గా హ్యాండిల్ చేసి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు సక్సెస్ కావడానికి అవకాశము 100% అవకాశం అనేది మీకు ఉంటుంది. కన్సిస్టెన్సీ నెక్స్ట్ వచ్చేసి, మీకు కన్సిస్టెన్సీగా మీరు వర్క్ చేయాలి. 2 రోజులు, ఇప్పుడు ఫస్ట్ 50 days దాకా మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. ఫస్ట్ 15 days దాకా మంచి బీవీ వచ్చేలాగా వర్క్ చేసి, మరి నెక్స్ట్ ఇంకా 50 days ఉంది కదా, కన్సిస్టెన్సీ ఆఫర్ అయిపోయింది కదా, ఇంకా ఆఫర్స్ ఏం లేవు, నెక్స్ట్ మంత్ చూద్దాంలే, మెయింటైన్ అవుతుందా, లెవెల్ మెయింటైన్ అవుతుందా, నీకు ఇంకా బీవీస్ వచ్చే ఛాన్స్ ఉందా, బీవీస్ వచ్చే ఛాన్స్ లేదు, లెవెల్ మెయింటైన్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. సో కన్సిస్టెన్సీ మీరు వర్క్ చేయాలి, విడవకుండా వర్క్ చేయాలి, ప్రతిసారి వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీ విడవకుండా ప్రతిసారి మీరు వర్క్ చేసినట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక నెల బాగా స్కిల్ఫుల్ గా వర్క్ చేసి ఒక నెల నువ్వు పడుకున్నావు అని అంటే 3 నెలలు 6 నెలలు వెనక్కి పోయినట్లే. కొంతమంది ఏం చేస్తారంటే, అగ్రికల్చర్ సీజన్ ఉన్నప్పుడు బాగా వర్క్ చేస్తారు, నెక్స్ట్ హెల్త్ సీజన్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటారు. ఇది నాకు వర్కౌట్ కాదంటారు. అంటే అగ్రికల్చర్ సీజన్ వరకు కూడా నీకు వాళ్ళు టచ్ లోకి రారు. కొంతమంది హెల్త్ ప్రొడక్ట్ మీద బాగా వర్క్ చేస్తారు, అగ్రికల్చర్ లో చేయరు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీకు వర్క్ అనేది డిలే అయిపోతుంది, సక్సెస్ అనేది రాదు. రెగ్యులర్ గా కనెక్ట్ విత్ ప్రాస్పెక్ట్. మీ ప్రాస్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పేషెంట్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ లోకి మీరు తీసుకురావాల్సినటువంటి పర్సన్ కావచ్చు, ఆల్రెడీ మీ పేషెంట్ కావచ్చు, ఆల్రెడీ మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ గా వాళ్ళతో మీరు కనెక్ట్ ఉండాలి. రెగ్యులర్ గా కనెక్ట్ కనుక లేకపోయినట్లయితే వాళ్ళకి మీకున్నటువంటి ఒక ఒక రిలేషన్ అనేది ఏదైతే ఉందో, ఆ రిలేషన్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. డైలీ యాక్షన్స్ బిల్డ్ లాంగ్ టర్మ్ రిజల్ట్. రోజు యాక్షన్ చేయండి. ప్రతిరోజు మీరు మీ టీమ్ ని ఫామ్ చేయడం కోసం రోజు ఏదో ఒక వర్క్ చేయండి. రోజు మీరు రాసుకోండి, ఇవాళ హోమ్ మీటింగ్ ఇక్కడ చేయాలి, ఇవాళ పర్సన్ టు పర్సన్ మీటింగ్ ఇక్కడ చేయాలి, ఇవాళ కెనోపీ యాక్టివ్ ఇక్కడ చేయాలి,
సో ఇట్లా డైలీ మీరు ఏదైతే చేస్తున్నటువంటి యాక్షన్ ఉందో ఆ యాక్షన్ మీరు మీ 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 క్యాలెండర్లో రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి. అట్లా రాసుకొని మీరు డైలీ యాక్షన్స్ కనుక చేసినట్లయితే మీరు 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రియేట్ అండ్ ఫాలో ఏ రొటీన్. రోజు మీరు రొటీన్గా వాళ్ళకి ఫాలో చేస్తూ ఉండండి మీ టీం ఫ్రెండ్స్కి. ఒకసారి పొద్దున 7 to 9 వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా, బిజినెస్ ఎలా ఉంది, ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు. సో ఇట్లా రోజు వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల మీకు వాళ్ళు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. మీరు ఫోనే చేయలేదనుకో, మీరు ఫాలో అప్ చేయలేదనుకో రొటీన్గా, ఎవరికి జవాబు చెప్పాలి, వాళ్ళు ఎవరికి ఆన్సరబుల్గా ఉండాలి, ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి ఆన్సరబుల్ ఉండాల్సిన అవసరం లేదు. సో అట్లా మీకు వాళ్ళకు ఉన్నటువంటి ఒక రిలేషన్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కన్సిస్టెన్సీగా వాళ్ళకి క్రమం తప్పకుండా మీరు డైలీ రొటీన్గా వాళ్ళకి ఫోన్ చేయండి, రొటీన్గా మీరు ఫాలో చేయండి. సో దాని ద్వారా కన్సిస్టెన్సీగా చేసినటువంటి వర్క్కి మాత్రమే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ని బిల్డ్ చేయండి. నెట్వర్క్ని మీరు ప్రొడక్ట్ బాగానే వాడుతున్నారు, బీవీస్ వస్తున్నాయి, 2500 బీవీస్ వస్తున్నాయి, 1100 బీవీస్ వస్తున్నాయి, మీరు టీమ్ని బిల్డ్ చేయడం లేదు, నెట్వర్క్ని బిల్డ్ చేయడం లేదు, ఎవరికి ఈ ప్రొడక్ట్ గురించి, ఎవరికి ఈ ప్లాన్ గురించి మీరు చెప్పడం లేదు. సో ఎప్పుడైతే మీరు నెట్వర్క్ని బిల్డ్ చేయడం లేదో మీరు అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మీరు ఇక్కడ కొత్త కొత్త టీంని మీరు పెంచాల్సిందే, మీ టీంలో కొత్త కొత్త వాళ్ళని మీరు జాయిన్ చేయాల్సిందే. గ్రో యువర్ కాంటాక్ట్ లిస్ట్ ఎవ్రీ డే. మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ని మీరు ఎవ్రీ డే పెంచండి. మీ కాంటాక్ట్ లిస్ట్ 2000 ఉందా, 3000 చేయండి. మీ కాంటాక్ట్ లిస్ట్ 3000 ఉందా, దాన్ని 4000 చేయండి. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఎవరెవరికి మీరు ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో, ఎవరెవరికి ఈ బిజినెస్ గురించి మీరు ప్రమోట్ చేయొచ్చో, ఎవరిని మీ బిజినెస్లోకి తీసుకురావచ్చో ఒక లిస్ట్ అవుట్ రాసుకోండి. రోజు ఒక 100 నెంబర్లు అక్కడ రాసుకోండి. ఆ 100 నెంబర్లో ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఆ 10 మందికి ఆ 1 వీక్లో మీరు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకోండి. ఆ బ్రాడ్కాస్ట్ గ్రూప్స్లో డైలీ మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మీ అప్లయన్స్ ఆపర్చునిటీ మీట్ పెడుతున్నారు కదా, ఆ ఆపర్చునిటీ మీట్ ఏదైతే జూమ్లో చేస్తున్నటువంటి దానికి మీరు అటెండ్ చేపియండి. లేదంటే మీ దగ్గర ప్రాంతంలో జరిగేటువంటి ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ ఉందో దానికి కూడా మీరు ఇన్వైట్ చేయండి. అట్లా మీ లిస్ట్ని మీరు ఏదైతే ఉందో ఆ లిస్ట్ని, కాంటాక్ట్ లిస్ట్ని పెంచి ఆ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి ఎవరైతే మీకు పనికొచ్చేటువంటి పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ టీంలో వాళ్ళు వర్క్ చేసేటట్టుగా మీరు మీ నెట్వర్క్ని పెంచుకోండి. అదేవిధంగా అటెండ్ ఈవెంట్స్ అండ్ ఆన్లైన్, ఆఫ్లైన్. ఆఫ్లైన్లో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ కావచ్చు, ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, అలాంటివి మీరు అటెండ్ చేయండి. అటెండ్ చేయడం ద్వారా ఎక్కడెక్కడ ఎవరు సక్సెస్ అవుతున్నారు, ఎలా సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ అయినటువంటి పర్సన్స్ని మీరు మీట్ కావడం ద్వారా మీరు కూడా సక్సెస్ కావడానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటారు, మోటివేట్ అవుతారు. ఇంత బిజినెస్ జరుగుతుంది అని చెప్పి మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి చూడండి, June 15th మనకి హైదరాబాద్లో రస్ ప్రోగ్రామ్ ఉంది, రికగ్నిషన్ అవార్డు సెమినార్ ఉంది. అలాంటి ఈవెంట్స్కి అటెండ్ అవ్వండి. అదేవిధంగా June 22కి మనకి విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి రస్ ప్రోగ్రామ్ ఉంది, రికగ్నిషన్ అవార్డు సెమినార్ ఉంది. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఇలాంటి సెమినార్స్ ఉన్నప్పుడు మీరు అక్కడ అటెండ్ అవ్వండి. మీరు అటెండ్ అయినటువంటి ఫొటోస్ ఏవైతే ఉంటాయో మీరు మీకు ఏదైనా సన్మానం జరిగినప్పుడు కావచ్చు, మీది ఏదైనా ప్రమోషన్ జరిగినప్పుడు కావచ్చు, అవన్నీ కూడా మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అంటే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం, మీ ఫేస్బుక్లో పెట్టుకోవడం, ఇట్లా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటువంటి పర్సన్స్ మీకు ఫోన్ చేసి మీ టీంలో జాయిన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళిండ్రు, స్టేటస్ పెట్టుకోండి. ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలనుకున్నోడు మీకు ఫోన్ చేస్తాడు, అరే రీసెంట్గా నువ్వు ఏదో ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళినారో కదా బాబు, నేను కూడా అదే ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలని ఉంది, మీ కంపెనీలో మంచి మంచి టూర్స్ ఉన్నాయి కదా, సో అలాంటివి నాకు కూడా వర్కౌట్ అవుతాయా. నేను థాయిలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు. ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే బాగానే టూర్స్ వెళ్తున్నావు కదా, నేను కూడా మీ కంపెనీలో బిజినెస్ చేస్తా. సో కెజాన్గా కేవైసీ పంపించేస్తే ఐడి వేసేసి నీకు కూడా అన్ని నేను నేర్పిస్తా, నాలాగా నువ్వు కూడా సక్సెస్ అవుతావు. సో ఇట్లా మీరు ఈవెంట్స్ అటెండ్ అవ్వండి. ఆన్లైన్లో జరిగినాయి కావచ్చు, ఆఫ్లైన్లో జరిగినాయి కావచ్చు.
అదేవిధంగా ఏదైనా ఇంటర్నేషనల్ టూర్ కానీ లోకల్ టూర్ కానీ ఏదైనా టూర్ పెడితే అవన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టండి. సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటువంటి పర్సన్, ఇప్పుడు నన్ను నా ఫ్రెండ్ 5 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసిండు. ఫస్ట్లో ఆయన అబ్జెక్షన్స్ వచ్చినాయి, తర్వాత ఆయననే మన ప్రొడక్ట్ ఇప్పుడు వాడుతున్నాడు, వాడిపిస్తున్నాడు వేరే వాళ్ళతోని, రిటైల్ కూడా చేపిస్తున్నాడు. అట్లా మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి మనము చేసే యాక్టివిటీ మనం సోషల్ మీడియా ద్వారా మనం వాళ్ళకి చూపించినట్లయితే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు మన టీంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మన టీంలోకి రావడం వల్ల మన నెట్వర్క్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళతోని మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. జస్ట్ ఏదో మన కాంటాక్ట్లో ఉన్నట్టు 2000 కాంటాక్ట్లు మీ మొబైల్లో ఉన్నాయి, వాళ్ళు ఎవరో మీకు తెలియదు, ఏదో వెళ్ళి నేమ్ సేవ్ చేసుకున్నారు అయిపోయింది అంతే. వాళ్ళకి మీకు ఒక రిలేషన్ అనేది ఏం లేదు. సో అట్లా మీకు ఏం బెనిఫిట్ లేదు. 5,000 కాంటాక్ట్ ఉండని, 10,000 కాంటాక్ట్ ఉండని, 20,000 కాంటాక్ట్ ఉండని ఏం బెనిఫిట్ లేదు. మీ మొబైల్లో ఉన్నటువంటి 2,000 మంది, 1,000 మంది, 200 మంది, 100 మంది ఎవరైనా ఉండని గాక వాళ్ళతో ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. వాళ్ళకి రోజు గుడ్ మార్నింగ్ పెట్టండి, రోజు ఒక ప్రొడక్ట్ గురించి మెసేజ్ పెట్టండి. 2,000 మంది కాదు, 200 మంది మీ మీ మొబైల్లో మీ కాంటాక్ట్లో ఉన్నాడు, వాళ్ళకి తులసి గురించి మెసేజ్ పెట్టండి, వాళ్ళకి డెంటల్ క్రీమ్ గురించి మెసేజ్ పెట్టండి. బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాళ్ళకి పెడతానే ఉండండి. వీడు ఊకూకే మెసేజ్ పెడతాడు, ఊకూకే ఆపర్చునిటీ అంటాడు, ఊకూకే నన్ను పిలుస్తాడు అని చెప్పి వాడు ఎప్పుడో ఒకసారి వచ్చి కూర్చున్నాడు అనుకో, తప్పిదారిపోయి జూమ్ లో కూర్చున్నాడు, తప్పిదారిపోయి ఆఫ్లైన్ లో కూర్చున్నాడు, ఇంకా వాడు కేవైసీ ఇవ్వాల్సిందే. సో అట్లా మీ కాంటాక్ట్ లో ఉన్నటువంటి మెంబర్స్ తోని మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. జస్ట్ ఏదో కాంటాక్ట్ ఉన్నది అట్లా కాదు, రిలేషన్షిప్ అనేది మీరు మెయింటైన్ చేయడం వల్ల మీకు నెట్వర్క్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్ వర్క్ అనేది పెంచుతూనే నెట్ వర్త్ అనేది పెరుగుతుంది. మీరు మీ టీంని పెంచకపోతే మీకు ఇన్కమ్ అనేది గ్రో కావడానికి అవకాశం లేదు. మరి నెట్వర్క్ని పెంచినాం, నెట్వర్క్ పెంచిన తర్వాత వాళ్ళని ఫాలో చేయట్లేదు. ఇప్పుడు సండే రోజు మనకి ఒక ఆపర్చునిటీ మీట్ చేసినాం, ఆపర్చునిటీ మీట్ చేసిన తర్వాత ఆయన ఆపర్చునిటీ మీట్ అటెండ్ అయ్యిండు. నెక్స్ట్ డే ఆయన మనకి కేవైసీ ఇవ్వాలి. నెక్స్ట్ డే ఆయన కేవైసీ ఇవ్వాలి అని అంటే మళ్ళీ మనం ఆయనకి ఫోన్ చేయాలా, ఆయనే మనకు ఫోన్ చేస్తాడా? మనమే అతనికి ఫోన్ చేయాలి. మనం అతనికి ఫోన్ చేయాలంటే రెండు మూడు సార్లు ఆలోచిస్తాం, కేవైసీ ఇస్తాడో ఇయ్యడో, ఏం అడుగుతాడో ఏమో. నిన్న మీటింగ్ ఉన్నది, ఆపర్చునిటీ మీటింగ్ ఉన్నది, అటెండ్ అయిండు, మరి పూర్తిగా అటెండ్ అయ్యేదాకా ఉన్నాడో తెలియదు, కేవైసీ ఇస్తాడో తెలియదు. ఫాలో అప్ చేయరు వాళ్ళు. చాలా మంది 10 మంది అటెండ్ చేస్తే ఒకరిద్దరు కూడా ఫాలో అప్ చేయరు. మళ్ళీ వాళ్ళకి మనం ఫోన్ చేయాలి, అన్నా సార్ మీరు నిన్న మీటింగ్ విన్నారు కదా, బాగా అనిపించింది కదా. మనమే ఆయన అడగద్దు, ఒపీనియన్ అడగదు, ఎలా ఉంది అని అడగద్దు. ప్రోగ్రామ్ బాగా ఉంది కదా, బిజినెస్ ఆపర్చునిటీ బాగా ఉంది కదా, సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో, మీరు జాయిన్ అయిపోండి, మీ కేవైసీ ఇవ్వండి, పర్చేజ్ చేయండి, మేము మంచి సపోర్ట్ ఇస్తాం, మంచి భరోసా ఇవ్వాలి అతనికి, మంచి సపోర్ట్ ఇస్తాం, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తాం, లీడర్షిప్ స్కిల్స్ ఇస్తాం, అన్ని కూడా ఫ్రీ ఇస్తాం అన్న, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా నేను చూసుకుంటాం. బయట నువ్వు ఏ బిజినెస్ ని స్టార్ట్ చేసినా కానీ మీకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు, ఇక్కడ మీకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయనను రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఒక మంచి భరోసాని అతనికి కల్పించినట్లయితే, అరే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే మాట్లాడుతున్నాడు, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే ఉన్నాడు, మా మా వాళ్ళు కూడా ఇంత ప్రేమగా ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు, ఈయన చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు అని చెప్పి ఒక నమ్మకం అనేది పెరిగితే, ఆయన కేవైసీ ఇవ్వాలన్న ఆలోచన లేకున్నా కానీ మనం మాట్లాడే తీరును బట్టి, మనం మెయింటైన్ చేసే రిలేషన్స్ని బట్టి, మన యొక్క ఫాలో అప్ను బట్టి ఆయన మన టీంలో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఈ ఈ 6 AM క్లబ్లో వింటా ఉన్నా, ఎంఎస్ఆర్ గారు, ఖాన్ గారు వాళ్ళు చెప్తా ఉంటారు, 2 సంవత్సరాల దాకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, 2 సంవత్సరాల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసిన, అది కూడా బస్సులో పడుకుంటే ఏదో నిద్రలా ఎవరో ఎవరో ఫోన్ చేస్తారని నేను లిఫ్ట్ చేసిన, ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ తోని నాకు నచ్చి నేను ఐఎంసీలో జాయిన్ అయ్యి ఇవాళ క్రౌన్ అంబాసిడర్ పొజిషన్లో ఉన్నా, ఇవాళ ప్రెసిడెంట్ స్టార్ పొజిషన్లో ఉన్నా, ఇవాళ నేను ఒక పోస్ట్ మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ పర్ మంత్ 10 లక్షలు సంపాదిస్తున్నా, ఇవాళ ఒక ప్రైవేట్ లెక్చరర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు పర్ మంత్ 10 లక్షలు సంపాదిస్తున్నా అని చెప్తున్నారు. అంటే వాళ్ళ అప్లైన్ ఎవరైతే ఉన్నారో చూడండి ఎంత పేషెన్సీగా వాళ్ళని ఫాలో చేయడం జరిగిందో, 2 సంవత్సరాలు కూడా వాళ్ళని ఫాలో చేసారు. మా తిరుపతి తారక సార్ని కూడా సుందర్రావు సార్ చేసినప్పుడు 2 సంవత్సరాలు ఫాలో అప్ చేసిన అని చెప్తా ఉంటారు. అంటే సార్ ఆల్రెడీ వరంగల్కి వెళ్ళి తిరుపతి సార్కి ఫోన్ చేసినా కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని సార్ పక్కకి వెళ్ళిపోయాడు. మనం ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్తే ఆయన మనం వెళ్ళిన టైంకి ఇంట్లో లేకుంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాం.
అంటే ఎంత పేషెన్సీగా మనము ఫాలో అప్ చేస్తే ఎంత సక్సెస్ వస్తుందో చూడండి. ఒక ఇండస్ట్రీనే వస్తుంది. ఒక వ్యక్తిని కనుక మనము ఓపికగా ఉండి ఓపికగా ఫాలో అప్ చేస్తే ఒక ఇండస్ట్రీనే వస్తుంది. ఒక ఎంఎస్ఆర్ సార్ ఒక ఇండస్ట్రీ, ఒక ఖాన్ గారు ఒక ఇండస్ట్రీ, ఒక తిరుపతి తాండ సార్ ఒక ఇండస్ట్రీ. వాళ్ళకి ఎవరైతే వాళ్ళ అప్లయన్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఒక ఇండస్ట్రీనే రావడం జరిగింది. సో మనం కూడా మన దగ్గర జాయిన్ అయ్యేటువంటి పర్సన్ ఆయన నో అన్నా పర్వాలేదు, ఇంకా కూడా వాళ్ళని ఫాలో చేయండి. ఎప్పటి వరకు ఫాలో చేస్తారు? టిల్ ది ఎండ్ ఆఫ్ ది డెత్. ఆయన ఉన్నంత వరకు ఫాలో చేయండి. ఎప్పుడో ఒకసారి నీ టీంలోకి రాకపోతాడా? ఏమైంది? రమ్మని పిలవడమే కదా, ఇన్విటేషన్ ఇవ్వడమే కదా. నువ్వు ఇన్విటేషన్ ఇస్తానే ఉండు, ఏదో ఒక రోజు వస్తాడు ఆయన నీ దగ్గరికి. అట్లా ఫాలో అప్ చేయండి. సో అట్లా ఫాలో అప్ చేస్తే 100% మీ దగ్గర ఆయన జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీ బిజినెస్ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. కీప్ ఇన్ ద టచ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇంటరాక్షన్. ఫస్ట్ నీ దగ్గర ఆయనే ఎప్పుడైతే కలిశాడో, మీకు ఆపర్చునిటీ మీట్లో ఆఫ్లైన్లో కలిసిండా, ఆన్లైన్లో కలిసిండా, ఎక్కడ కలిసినా పర్వాలేదు, ఎప్పుడు కూడా ఆయనతో టచ్లో ఉంటూనే ఉండండి. ప్రతిసారి అడుగుతూనే ఉండండి. ఎప్పుడో ఒకసారి మీ బిజినెస్లోకి ఆయన రావడానికి అవకాశం ఉంటుంది. అడగడం మాత్రం ఆపద్దు. అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని మీరు బిజినెస్లోకి మిమ్మల్ని మీరు తీసుకురావాలని అనుకుంటున్నారో వాళ్ళని అడుగుతూనే ఉండండి. అడిగితే ఏదో ఒక రోజు మీ బిజినెస్లోకి వాళ్ళకి రావడానికి ఉంటుంది. అట్లా ఫాలో అప్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అప్ చేయండి. 2 సంవత్సరాలు కాదు. నేను చెప్పేది ఏంటంటే టిల్ ది ఎండ్ ఆఫ్ ది డెత్. ఆయన ఉన్నంత వరకు అడగండి. ఆయన ఉన్నంత వరకు ఫాలో చేయండి. ఆయన్ని ఫాలో చేయడమే కాకుండా ఆయనే ఆయన క్వశ్చన్ చేస్తే, ఏమైనా క్వశ్చన్ చేస్తే అన్నిటికీ ఆన్సర్ చేయండి. ఆయనకు ఆఫర్ చేయండి. నీకు నేను టీం ఇస్తా, నీకు సపోర్ట్ చేస్తా, మీ ఏరియాలో వచ్చేటువంటి టీం మొత్తం నీకే ఇస్తా. 5 టీమ్స్ కావాలి కదా, ఒక 2 టీమ్స్ ఇస్తా, మొత్తం టీం నేనే ఇస్తా, నువ్వు ఫాలో అప్ చేసుకో. ఇట్లా ఆయనకు ఒక ఆఫర్ని చేయండి. నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఆఫర్ చేయండి. నీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్పిస్తా, నీకు లీడర్షిప్ స్కిల్స్ నేర్పిస్తా, అన్నీ నేను నేర్పిస్తా, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాలాగా సక్సెస్ అయ్యేంత వరకు ఒక బ్రదర్ లాగా నీ వెంట ఉంటా అని చెప్పి ఆయనకు ఒక భరోసాని కలిగించి మీరు ఫాలో అప్ చేయండి. సో అట్లా ఫాలో అప్ చేయడం వల్ల ఆయన నీ టీంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఫాలో అప్ తోనే మంచి సేల్స్ మీ దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. మంచి నెట్వర్క్ మీరు బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీకు మంచి బిజినెస్, మంచి బీవీస్, మంచి టీం రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇట్లా చేసిన తర్వాత సక్సెస్ అయినటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఇన్ని పాయింట్స్ చెప్పారు కదా, పంచ పాండవులు ఏ విధంగానైతే ఉంటారో అలాంటి 5 రకాల విషయాల గురించి మీరు చెప్పారు కదా. మరి అలాంటి విషయాలని ఇంప్లిమెంట్ చేసినటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? మనము సక్సెస్ అయిన పర్సన్ ఉంటేనే మనం బిలీవ్ చేస్తాం. సక్సెస్ అయిన పర్సన్ లేకపోతే మనం బిలీవ్ చేయం. ఒకసారి రాజమౌళి 1000 కోట్ల బడ్జెట్ తో మూవీ తీసిండంటే ఆ తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీలో ఇంకా 1000 కోట్లు 2000 కోట్ల బడ్జెట్ తో మూవీస్ వచ్చినాయి. అంటే ఫస్ట్ మనం ధైర్యం చేయం. ఒకటి చేసిండు అని అంటే ఇంకొకడు ఆయనతో పాటు ఆయన కూడా చేస్తానే ఉంటాడు. మరి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఐఎంసీకి రాకముందు నా యొక్క ఫిజికల్ అపీరియన్స్ చూడండి. యాజ్ ఏ ఆర్ఎంపీ డాక్టర్గా ఐఎంసీకి వచ్చిన తర్వాత నా యొక్క ఫిజికల్ అపీరియన్స్ చూడండి ఎట్లా ఉందో. సో ఐఎంసీకి వచ్చిన తర్వాత నా లోపల ఎలాంటి ట్రాన్స్ఫార్మ్ అనేది జరిగిందో మీరు చూడండి. ఐఎంసీకి రాకముందు చాలా జాగ్రత్తగా వినండి. యాజ్ ఏ మార్కెటింగ్లో నేను ఎల్ఐసిలో వర్క్ చేసినప్పుడు ఒక 150 మంది ఏజెంట్స్ మా ఆర్గనైజేషన్లో ఉంటే 150 మంది మేము కింద కూర్చొని ఉండేవాళ్ళం. డయాస్ మీద సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, మోటివేషన్ ట్రైనర్స్ వీళ్ళంతా కూడా డయాస్ మీద కూర్చొని వాళ్ళు మనకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటే మనము క్లాప్స్ కొడతా ఉండేవాళ్ళం. దాదాపుగా 2008 నుంచి 2017 వరకు నేను ఎల్ఐసిలో వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా క్లాప్స్ కొడుతూనే ఉండాలి. వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు, మనం కొడుతూనే ఉండాలి. సో ఎప్పుడు ఇలాంటి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాల్సింది లేదు. మనం ఫార్మల్ డ్రెస్లో వెళ్తాం, అక్కడ కూర్చుంటాం, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనం చప్పట్లు కొడుతూ ఉంటాం. ఐఎంసీలోకి వచ్చిన తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత నేను ఈ ఈ డ్రెస్ కోడ్ చేసుకున్నా.
నా టెస్ట్ మోనియల్ మాట్లాడమన్నారు. డయాస్ వైపుకి నన్ను ఇన్వైట్ చేసి నా టెస్ట్ మోనియల్ మాట్లాడమన్నారు. ఐఎంసీలో మీరు చైర్మన్ అయ్యి మరి ఎట్లా సక్సెస్ అయ్యిండ్రు, మీకు ఐఎంసీలో బిజినెస్ మీకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, నేను చైర్మన్ అయిన తర్వాత ఆ డయాస్ మీదకి వెళ్ళి నేను మాట్లాడి ఈ డ్రెస్ కోడ్లో నేను అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక 250 మంది చప్పట్లు కొడుతూనే ఉన్నారు. 250 మంది చప్పట్లు కొడితే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కానీ అంత హ్యాపీనెస్ అనేది మనకు రాదు. అంత అంత హ్యాపీ అనిపించింది నాకు. ప్లస్ నాకు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటి డ్రెస్ కోడ్లో మంచి అఫీషియల్గా కనిపించాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే. కానీ ఎలాంటి హోదా లేకుండా డ్రెస్ వేసుకొని తిరగగలుగుతామా? హోదా ఉండాలి కదా. మరి అలాంటి హోదా నాకు ఐఎంసీ ఇచ్చింది. ఆ ఆ ఐఎంసీ ఆ హోదా ఇవ్వడమే కాకు, ఆ హోదాలో ఒక డయాస్ మీద ఒక 250 మంది ఉన్నటువంటి ఒక ప్రోగ్రాంలో మాట్లాడే అవకాశం నాకు ఐఎంసీ ద్వారా కలిగింది. ఆ 2008 నుంచి 2017 వరకు అక్కడ నేను సక్సెస్ఫుల్ గా వర్క్ చేసిన. అక్కడ కూడా ఏదో ఆషామాషి వర్క్ కాదు. దాదాపుగా ఆ అక్కడ జాయిన్ అయిన తర్వాత 4 years లోనే నేను జోనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ అయినా. జోనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ అంటే మేము ఎవ్రీ ఇయర్ 100 పాలసీస్ కంటే ఎక్కువ చేయాలి. 2008లో జాయిన్ అయినంటే 2012లో నాకు జోనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ వచ్చింది. సో 2017లో నేను బిజినెస్ ఆపేటప్పుడు కూడా నేను డిఎం క్లబ్ మెంబర్ ఉన్నా అక్కడ. ఆ డిఎం క్లబ్ మెంబర్ ఉన్నప్పుడే ఆ బిజినెస్ నేను ఆపేసిన కొన్ని కారణాల వల్ల. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలని చెప్పి చాలా గోల్ ఉండే, నాకు చాలా ఇష్టం ఉండే. ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంత మంచి బిజినెస్ చేసిన ఇప్పుడు కూడా అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ట్రిప్స్ లేవు. ఒకవేళ ఎండిఆర్ట్ అయినా కానీ ఓన్లీ అమెరికాలో జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చోవడానికి అర్హత అంతే. అట్లా పోయి కూర్చొని ఆ మీటింగ్ వినేస్తాం అంతే. నో ఎంటర్టైన్మెంట్. టికెట్ కూడా మనమే పెట్టుకోవాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనమే టికెట్ పెట్టుకొని ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూర్చొని వస్తాం అంతే. కానీ ఐఎంసీలో ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళొచ్చు మనం. ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ మనం వెళ్ళొచ్చు. ఆ ఇంటర్నేషనల్ ట్రిప్ కి సంబంధించినటువంటి ఫ్లైట్ ఛార్జీలు, అక్కడ ఉండేటువంటి అకామిడేషన్, అక్కడ ఉన్నటువంటి ఫుడ్, అక్కడ ఉండేటువంటి సైట్ సీయింగ్ అంతా కూడా ఐఎంసీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి ఐఎంసీ కంపెనీలో ఈ 5 yearsలో 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్ నేను విన్ అయినా. థాయిలాండ్ వెళ్ళిన 3 days మంచి ఎంజాయ్మెంట్. ఐఎంసీ కంపెనీ చాలా మనకు అక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా దుబాయ్కి వెళ్ళినాం. సో దుబాయ్కి వెళ్ళినప్పుడు కూడా ముంబైలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎంజాయ్ చేసినాం. అక్కడ దుబాయ్లో కూడా ఎంజాయ్ చేసినాం. కంపెనీ అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ మనకు చేసింది. సో ఇట్లా 2 times ఐఎంసీ కంపెనీలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్ నేను అచీవ్ అవ్వడం జరిగింది. గోవాకి వెళ్ళడం జరిగింది, హరిద్వార్కి వెళ్ళడం జరిగింది, ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. చూడండి ఎంత ట్రాన్స్ఫార్మ్ అనేది నా లోపల జరిగిందో. సో ఇట్లా ఐఎంసీలో మనం వర్క్ చేస్తే, ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ లో మనం వర్క్ చేస్తే చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ లాగా మారడం జరిగింది. అదే ఎల్ఐసిలో నేను వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఇన్వైట్ చేసినా కానీ కాలు చేతులు గజగజ గజగజ ఆడిపోయేది. చెమటలు ఇంకా నన్ను పిలుస్తాడేమో పుష్కర్, నన్ను పిలిస్తే నేను పోకుంటే ఎట్లా అని చెమటలు కారిపోయేది, కాలు చేతులు మొత్తం షేక్ అయిపోయేది. మరి అలాంటి జీరో ఉన్నటువంటి పర్సన్ ఈరోజు ఐఎంసీకి రావడం వల్ల, కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఐఎంసీకి రావడం వల్లనే ఈ రోజు లీడర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ కావడం ఉంది. ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా ఐఎంసీకి వచ్చిన తర్వాతనే నేను చాలా నేర్చుకోవడం జరిగింది. 229 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా గమనించండి. 2020లో నేను వచ్చాను అంటే అప్పటికి దాదాపుగా 2000 సంవత్సరం అంటే 12 సంవత్సరాలు అవుతుంది ఐఎంసీకి వచ్చినప్పటికి కూడా. 2000 సంవత్సరము మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను, 2020లో ఇక్కడికి వచ్చాను అంటే అప్పటికి 20 సంవత్సరాలు అయింది మెడికల్ ఫీల్డ్లో నేను ఉండి. కానీ ఆ 20 సంవత్సరాలు ఒకలాగా, ఈ 5 సంవత్సరాలు ఒకలాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ నేను ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. మన గ్రేట్ అప్లైన్స్ ఎవరైతే మనకి ట్రైనింగ్స్ ఇస్తున్నారో ఆ ట్రైనింగ్ ద్వారా నేను ఎక్కువ ప్రొడక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం జరిగింది. యాజ్ ఏ ఆర్ఎంపీ ప్రాక్టీషనర్గా కాదు, ఐఎంసీఎన్గానే నేను ఎక్కువ ప్రొడక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం జరిగింది. ఒక ఆర్డినరీ పర్సన్, ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక స్కిల్ఫుల్ పర్సన్ గా నేర్చుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి తర్వాతనే ఇంపాక్ట్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే యూనిక్ ట్రైనర్ గా ఇన్స్పైర్ లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది, జేసీఐలో ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాకనే చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్,
డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అది మన ఐఎంసీలో మనం వర్క్ చేసినట్లయితే ఇలాంటి సక్సెస్ ఫార్ములాని మీరు మెన్షన్ చేస్తే ఒక ఆర్డినరీ పీపుల్ ఒక ఎక్స్ట్రాడినరీ పీపుల్గా మారడానికి ఇక్కడ మనకి వేదిక సిద్ధంగా ఉంది. ఈ వేదికని మీరు ఉపయోగించుకోండి. గెట్ స్టార్టెడ్ టుడే. ఈ రోజే మీరు ఛాన్స్ తీసుకోండి. ఈ రోజే మీ ఫ్యూచర్కి ఈ ఆపర్చునిటీలో మీరు వెళ్ళండి. ఈ ఆపర్చునిటీలో మీరు వెళ్ళి మీ కెరీర్ని బిల్డప్ చేసుకోండి. తద్వారా మంచి సక్సెస్ని తీసుకొని మీ లైఫ్లో అద్భుతమైనటువంటి గ్రోత్ని మీరు చూడండి. ఈరోజే మీరు ఛాన్సెస్ తీసుకోండి. మీ ఫ్యూచర్ని నిర్మించుకోవడం కోసం ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని తద్వారా మీ కెరీర్ని డెవలప్మెంట్ చేసుకోండి. మంచి సక్సెస్ని తీసుకోండి. ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ వరకు మీరు గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సక్సెస్ ఫార్ములా అండ్ మై టెస్టిమోనియల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ అద్భుతమైనటువంటి సెషన్ని మీరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాల్ని విన్నటువంటి 225 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాచ్ చేసే వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి అద్భుతమైన సెషన్స్ని కండక్ట్ చేయడం కోసం, నేర్చుకోవడం కోసం, నేర్పించుకోవడం కోసం అవకాశాన్ని, ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసినటువంటి మనందరి గ్రేట్ అప్లైనర్ డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాళ్ళకి కూడా మనందరి తరపున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సెషన్ని కండక్ట్ చేయడం కోసం నాకు ఈ నాలెడ్జ్ని ప్రసాదించినటువంటి నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ మై అప్లైన్ రావుల రమేష్ సార్, లక్ష్మణ్ వర్మ సార్, జగదీష్ సార్, మేకల రామచందర్ సార్, తిరుపతి సార్, సుందరం సార్, అదేవిధంగా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ డాక్టర్ అఖ్తర్ ఖాన్ సారా అండ్ ఎబో ఎవరైతే ఉన్నారో అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నన్ను ఇన్వైట్ చేసి చాలా చక్కగా ఇన్వైట్ చేసి హోస్ట్ నిర్వహిస్తున్నటువంటి ద రాబర్ట్ గ్లేట్ అప్కమింగ్ కేసీపీ గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓవర్ టు హోస్ట్. సూపర్ సెషన్ డియర్ ఫ్రెండ్. విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు తిరుపతి అగుడా గారి వైపు నుంచి మీరు విన్న సెషన్స్ అన్ని కూడా ఒక లెక్క. ఇందని చెప్పాను ఆల్రెడీ. ఆయన చెప్పిన ప్రెసెంట్ సెషన్ ఒక లెక్క అండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు వరకు ఆయన మనం ఒకలా చూసామండి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గా మాత్రమే ఆయన ఒక ప్రోడక్ట్ని తీసుకునేవారు, లేకపోతే ఒక డిసీజ్ని తీసుకునేవారండి. అంటే మీకు ఏమవుతుందంటే డియర్ ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు కూడా మనలోంచి మనల్ని కొత్తగా ఏదో కోరుకుంటుందండి. ఆ కోరుకునేదే విజయం. ఆ విజయం మనం కోరుకోవడం కాదండి, మనలాంటి వాళ్ళని విజయం కోరుకుంటుందండి. అందుకే ఈ రోజు సార్ చెప్పిన పంచాక్షరి, ఆ 5 కూడా పాండవులు, 5 విషయాలు చాలా అద్భుతంగా చెప్పారండి. ఇప్పటి వరకు మీరు ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. 5 నెలలు చాలండి చైర్మన్ అవడం. ఇప్పుడు నేను చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటాను డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సార్ చెప్పిన మాటలే అవే రిపీట్ అవుతున్నాయండి, కొత్తగా ఉండవు. చైర్మన్ అవ్వడం చాలా ఈజీ అండి. జస్ట్ ఇప్పుడు మా మిస్సెస్ తో కూడా అదే మాట్లాడుతున్నాను. చైర్మన్ అవ్వడం చాలా ఈజీ అండి, చైర్మన్ ని చేయడం చాలా కష్టం. ఎస్, ఎందుకంటే ఎవరైతే చైర్మన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లైనర్ చేతులు కనిపిస్తాయండి, ఎందుకంటే పట్టుకోవడానికి. అదే అప్లైనర్ చైర్మన్ చెయ్యాలి అని టీంని అనుకున్నారు అనుకోండి, ఎందుకంటే చేతులు ఎప్పుడు కిందగా ఉంటాయండి, ఎవరో మన చేతులు పైకెత్తు. కాబట్టి ఎవరైతే చైర్మన్ అవ్వాలి అనుకుంటున్నారో, మినిమం 50,000 నుంచి 1,00,000 తీసుకోవాలనుకుంటున్నారో, ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకుంటే అక్టోబర్ కల్లా చైర్మన్ అయిపోవచ్చు. 2025 మంచి మంచి టూర్స్ ఉన్నాయండి, ఇవన్నీ కూడా మీరు అచీవ్ అవ్వచ్చు. అక్టోబర్ ఎందుకు అంటున్నామంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు టైం ఉందండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒక టూర్స్ ఉన్నాయి బాలి. ఇవన్నీ అచీవ్ అవడానికి ఈ రోజు మన తిరుపతి అగుడా గారు చెప్పిన అద్భుతమైన సెషన్ అండి. ఎందుకంటే చాలా మంది చాలా విషయాల్లో అంటుకుపోయి ఉంటారండి. వచ్చేయాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం ఒకదాని గురించే కనలేదండి. మన భవిష్యత్తు రోజులు మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి డియర్ ఫ్రెండ్స్. మారకపోతే సార్ చెప్పినట్టు చప్పట్లు కొడుతూనే ఉండాలి. చప్పట్లు కొడుతూ ఉంటే మన ఫ్యామిలీ మనల్ని చూడడానికి ఇష్టపడుతుందా? మన కోసం ఎవరన్నా చప్పట్లు కొడుతూ ఉంటే మన ఫ్యామిలీ చూడడానికి ఇష్టపడుతుందా? మీరే నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే మన విజయం మన చేతుల్లోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అగుడా గారు, ఒక అద్భుతమైన సెషన్. సో మీ వర్షన్ ఎలా ఉంటుందని ఇప్పటి వరకు మాకైతే తెలియదు, నాకైతే తెలియదు. ఒక డిఫరెంట్ సెషన్ ని ఆద్యంతో అద్భుతంగా సూపర్ మోటివేషన్ గా ఇచ్చారండి. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇలాంటి సెషన్స్ మేము మీ ద్వారా మునుముందు ఇంకా ఎక్కువ రావాలని. ఎందుకంటే మనం చేసేది చారిటీ కాదండి, మనం చేసేది సర్వీస్ మాత్రమే కాదండి, ప్యూర్లీ మనం చేసేది బిజినెస్.
బిజినెస్ చేస్తున్నాము అంటే బిజినెస్ మ్యాన్ లాగే చేయాలండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని స్ట్రాంగ్ కొటేషన్లు ఉంటాయండి, వింటే ఒకసారి జలదరిస్తూ ఉంటుందండి ఒళ్ళు, మన మీద మనకి అనీజీ ఫీలింగ్ వస్తుందండి. జీవితంలో ఎవరు ఎవరిని సాటిస్ఫై చేయలేరండి. ఒకవేళ అలా చేయాలనుకుంటే ఐస్ క్రీమ్ అమ్ముకోండి అని చెప్తాడండి ఒక బిజినెస్ మ్యాన్. ఐస్ క్రీమ్ అమ్ముకుంటే అందరినీ సాటిస్ఫై చేయొచ్చు. బిజినెస్ అనేది ఏంటంటేనండి, మనం చేసే కొత్త విషయాలు మొదట్లో అర్థం కాకపోవచ్చు అండి, తర్వాత అర్థమైనప్పుడు మన ఫ్యామిలీ స్థాయి ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆయన చెప్పిన మాటలు కటువుగా అనిపించిన, అంత అద్భుతంగా ఉంది ఈ రోజు నా కూతురు నా కొడుకు లైఫ్ అనిపించినప్పుడు, సో యు ఆర్ ద మాస్టర్ అని మీ మిస్సెస్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు అండి, అప్పుడు ఆ రోజు గురువు గుర్తొస్తాడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అగుడా గారు, అద్భుతమైన సెషన్ ఇవ్వడం జరిగింది. ఒకటే ఫ్రెండ్స్, టుమారో మళ్ళీ మనం 6 o'clock కి ఒక అద్భుతమైన స్పీకర్ ద్వారా మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకుందాం. అప్పటి వరకు ఒక చిన్న అప్డేట్ అండి, మనకి 15వ తారీఖు దగ్గరగానే ఉంది కన్సిస్టెన్సీ ఆఫర్. ఎవరైనా ఇంకా మొదలు పెట్టలేదు, ఐ మీన్ ఈ మంత్ మొదలు పెట్టలేదు, లాస్ట్ మంత్ చేసేసారు, ఇంకా 5 రోజులు 6 రోజులు ఉంది కదా అనుకుంటే కనుక మేక్ ఇట్ ఫాస్ట్ ఫ్రెండ్స్. మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ ని కంటిన్యూ చేయండి. అద్భుతమైన విషయాల్ని ఫ్యూచర్ లో మీ టీమ్ కి చెప్పడానికి ఈ కన్సిస్టెన్సీని ఉపయోగించుకోండి. నెక్స్ట్ వచ్చేసరికండి ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ 2500, నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్లు చేయొచ్చు, సార్ చెప్పడం జరిగింది, బ్రాస్లెట్ ఫ్రీగా వస్తుంది. ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ మీ అప్లైనర్తో టచ్ లో ఉండండి. మీ స్నేహితులు, చుట్టాలు, బంధువులు ఎవరికి మీరు ఫోన్ చేసినా చేయకపోయినా మీ మంచి కోరుకునే ఓ ఏకైక వ్యక్తి, ఎవరు మిమ్మల్ని వదిలేసినా వదిలేకపోయినా మిమ్మల్ని పట్టుకునే ఏకైక వ్యక్తి మీ చైర్మన్, మీ లైన్ ఆఫ్ స్పాన్సర్, యాక్టివ్ పర్సన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ సైనింగ్ ఆఫ్. టుమారో మళ్ళీ మనం ఒక అద్భుతమైన సెషన్ లో మళ్ళీ కలుద్దాం. రికార్డ్ మీకు, వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది, మీ లైన్ ఆఫ్ స్పాన్సర్ని అడగాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.